विशैलेशदयापात्रं धीभद्यादिगुणायुक्तं यतीन्द्रप्रवणो वन्दे रम्यामातरम् लक्ष्मीनाथसमारम्भां नादयामुनमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् यमत्पदाम्बुजयुग्मरुक्मव्यामोहतस्तदितराणि तृणाय मेने अस्मद्गुरोर् भगवतोऽस्य दयैकसिन्धो रामस्य चरणौ शरणं प्रपद्ये मातापिता युवतयस्तनया विभूतिः सर्वं यदेव नित्येन मदन्त्यानाम् आद्यस्य नः सततेर्वकुलाभिरामम् श्रीमत्तदङ्घ्रियुगलं प्रणमामि भूतं सरश्च महदाह्वय भक्तनाथ भक्तिसारकुलशेखरयोगिवाहान् भक्ताङ्घ्रिरेणुपरकालयतीन्द्रमित्रान् श्रीमत्पराङ्कुशमुनिं प्रणतोऽस्मि नित्यम् श्रीभक्पुर्यां वृषभे विशाखे आत्मेयवंशोद्भवसात्विकाग्र्यां श्रीचोलसिंहगुरुत्तमं श्रीरङ्गनारायणमाश्यामः तपि सुप्तमुद्बोध्य कृष्णं राध्यं संस्कृतिशतोच्छिष्टायां निगलितं या बलात्कृत्य भुङ्क्ते गोदातस्यै नम इदमिदं भूय एवास्तु भूयः अन्नवयल पुरुवै आण्डाय रङ्गर्के पन्नु तिरुप्पावै पलपदियं इन्निशयालु पाडि कोरुत्तालु नर्पामालै பூமாலை சூடி கொடுத்தாரை சொல்லு சூடி கொடுத்த சுடர் கொரிய தொல்பாவை பாரியருளவல்ல பல்வளையாய் நாடினி வேங்கடவர் இது என்ன விம்மாற்றம் நான் களவா வண்ணமே நலுகு அங்கரமாஞாரத்தரசர் அபிமான பங்கமாய் வந்த மிக பள்ளி கட்டில கீழே செந்தமிருப்பார் போர் வந்த தலை பெய்தோம் கிங்கிரிவாய் செய்த தாமரை பூப்போரே செங்கனு சிறு சிறிதேயம் மேலு விரியாவோ திங்கள மாறிய தினம் எழுந்தார் போல் அங்கு நிலந்தங்கொண்டு எங்கள் மேல் நோக்குடியேல் எங்கள் மேல் சாபமிழந்து ஏலோரம்பாவாய் ஆண்டாளு திவ்ய திருவருளே சரணம் అస్మద్ గురుభ్యో నమః. ప్రియ భగవద్బంధువులారా, ఆండాళ్ తల్లి మనకు చక్కగా తిరుపతి పాసురాలు, ఒక్కొక్క పాసురంలో చక్కగా ఎన్నెన్నో విషయాలు వేదమన ఎత్తుక్కుంది కాసం కదా, ఎన్నెన్నో రహస్యాలు మనకు అందిస్తున్నారు ఆండాళ్ తల్లి. అయితే మరి నాయకనాయనంగా అనేటువంటి పాసురంలో అక్కడ భగవానుడి యొక్క శయన సౌందర్యం, శ్రీకృష్ణ భగవాన్ యొక్క శయన సౌందర్యాన్ని అనుభవించారు. మరి ఈ పాసు ఏదైతే ఉందో అంగరమాన్యాల దర్శన అద్భుతమైన పాసుల లోపల భగవానుడి యొక్క మంచి చక్కటి నయన సౌందర్యాన్ని ఇందులో ఈ పాసులో అనుభవిస్తున్నారు గోపికలు. అయితే కృష్ణ పరమాత్మ ఎప్పుడైతే వీళ్ళు కోరుకున్నారో అలాగే మామూలుగా లేచి చక్కగా మామూలుగా కళ్ళు తెచ్చి పెద్ద కళ్ళు స్వామి వస్తానంటున్నా. కాదయ్యా, అలా కాదు. ఎలా ఉండాలి? మెల్లిగా మీ నేత్రాలు తెరిచి మమ్మల్ని చక్కగా మీ కటాక్ష వీక్షణ ఏతుందో మా మీద ప్రసరింపజేయాలని చెప్పి ప్రార్థిస్తున్నారు ఈ భాషలో. అంటే కర్మవశం ద్వారా ఏదో మన పూర్వజంలో చేసినటువంటి కర్మవశం ద్వారా భగవంతుడికి వేరైనటువంటి జీవుడు ఎవరైతే ఉంటారో ఈ జీవుడందరినీ కూడా పరమాత్మతో చక్కగా చేసేటువంటిదే ఈ యొక్క మనం చేసే తిరుపావే వ్రతం. అయితే ఈ భాషలో ఏదైతే ఉందో దీంట్లో కూడా గోపికలు వీళ్ళ యొక్క అనన్య గతికత్వం ఏదైతే ఉందో ఆ గతిత్వాన్ని వీళ్ళు సూచిస్తున్నారు. ఈ భాషలో చెప్తున్నారు వీళ్ళు వినపడ. ఎలాగా నేను వేరే దిక్కు లేకుండా వచ్చామయ్యా, కేవలం నీ పాదములను మాత్రమే, నీ పాదపద్మాలను మాత్రమే విశ్వసించి వచ్చామయ్యా, మమ్మల్ని నువ్వే చూడాలి అని చెప్పి అంటున్నారు. ఇలా వచ్చారు కదా మరి వీళ్ళు. ఇప్పుడు ఏదో దిక్కులేక వచ్చామంటున్నారు. మరి లక్ష్యంతో వెళ్ళిపోతారా, లేక మీరే భారం అని చెప్పని వీళ్ళు ఉంటారా చూద్దామని చెప్పని స్వామి ఊరుకున్నట్టు. అయితే వీళ్ళు అంటున్నారు, మేము స్వతంత్రం కామయ్యా, మేము పరిపూర్ణంగా మేము పరతంత్రము,
ఎలాంటి పరతంత్రం అంటే ఆ విభీషణుడు ఆనాడు ఎలాగైతే సంపూర్ణ శరణాగతి చేశాడో నేను కూడా అటువంటి వాళ్ళని, మీ పాదములు తప్ప నాకు వేరే ఒక దిక్కు లేదు అని చెప్పి వచ్చిన వాళ్ళని చెప్పి మీరు విన్నవిస్తున్నారు. ఈ పుస్తకం ఎలా ఉంటుందంటే ఈ ప్రపంచం లోపల చెప్తారు కూడా ఏంటంటే వీళ్ళు నేను స్వతంత్రము అనేవాళ్ళు విహరిగా వాళ్ళు చాలా మంది ఉంటారు. డబ్బు ఉంటుంది, లేకపోతే ఇంకేమన్నా పదవులు ఉంటాయి, లేకపోతే ఇంకేమైనా అధికారం లాంటివి ఇంకేదైనా ఉంటుంది. అంటే ఇంకా కన్ను మిన్ను కానకుండా ఇక సర్వం నేనే, అంతా మేమే సంపాదించుకున్నాం అనేటువంటి అహంకారంతో ప్రపంచంలో వాళ్ళు ఉంటారు. అలా ఉన్నవాళ్ళు మరి ఇప్పుడు సంపూర్ణ శరణాగతి చేయాలంటే అది చాలా కష్టం కదా లోపల. కానీ అలా సంపూర్ణ శరణాగతి చేయాలి అంటే నిజంగా అన్నీ వదులుకోవాలి. వీడు నేను ముట్టవ్వమని అంటారు నమ్మాలి వారు. వదలండి వదలండి అన్నిటినీ వదలండి అని చెప్పని పరమాత్ముడు ఒక్కనే పట్టుకోండి అని చెప్పి అంటారు మనకి నమ్మాలి వారు. వీడి మీద ముట్టవ్వమని దాంట్లో అంటే ఎలా ఉంటుంది, ముందు వదిలేయి అని చెప్పి అంటారు. ఏం వదలాలి అన్నది చెప్పరు. ఎవరికైతే ఒకరికి చేతికి తాచుపాము చుట్టుకుంది అనుకోండి పొరపాటున, ముందు వీడు ఏం చెప్తారు, అది చుట్టుకుంది తాచుపామురా ఫలానా అని చెప్పరు ముందర. ముందు వదిలేయి, చేయి విధులు అంటారు అన్నమాట. అలా ఎవరికైనా ఇల్లు తగలబడిపోతుంది అనుకోండి, ముందు బయటికి రా అంటారు. అంటే ఇల్లు తగలబడిపోతున్నది దాని కారణం ఎవరిని చెప్పరన్నమాట. అలాగే ఇప్పుడు శరణాగతి అని చేసేటప్పుడు ఎలా ఉంటుందంటే పరిపూర్ణంగా మన భారం మొత్తం భగవంతుడి మీద వేసి మనం శరణాగతి చేయాలి. అంటే అన్నిటికంటే సులభోపాయం శరణాగతి అని చెప్పింది. ఎందుకని దీంట్లో కర్మయోగం అక్కర్లేదు, తర్వాత జ్ఞానయోగం అక్కర్లేదు, భక్తి యోగం అక్కర్లేదు. కారణం ఏంటంటే ఈ కర్మయోగంలో కానీ భక్తియోగంలో కానీ జ్ఞానయోగంలో కానీ ఇంకా నేను 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 చేస్తున్నానటువంటి కొద్దిగా అహంకారం అనేది మిగులుతుంది. ఎలాగ ఈ కర్మ నేను చేస్తున్నాను, ఇదిగో భగవంతుడికి శంకు చక్రాలు నేను చేయించాను, ఇట్లా ఏదో ఒకటి ఉంటుంది కర్మయోగంలో అక్కడ. అలాగే ఇదిగో నేనే, ఇదిగో ఈ పుష్పమాలలు ఇవన్నీ కూడా అర్పించడం అని నేనే, ఈ నేనే అనేది ఉంటుంది. అలాగే జ్ఞానయోగం ఉంటుంది, నేనే తెలుసుకున్నాను భగవంతుని గురించి అనేటువంటి ఈగో అది ఉంటుంది. అలాగే భక్తి యోగంలో కూడా అన్ని నేనే చేస్తున్నాను పెరుమాళకి సకల కైంకర్యాలు అని చెప్పాను. కానీ ఈ నేను అన్నది వదలకుండా ఉండదు. కానీ ప్రపంచ యోగం లోపల ఈ నేను అనేది పోతుంది. పోయి అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అని చెప్పడం అధ్యోసాయం ఉంటుంది. ఇది ఎలా ఉంటుందంటే మనకి విభీషణుడు చేసినటువంటి శరణాగతి లాగా ఉంటుంది. విభీషణుడు శరణాగతి చేశారు, అందుకే ఎవరో శరణాగతి చేయలేదా అంటే చాలా మంది శరణాగతి చేశారు సార్. కానీ ఎవరైనా ఫలించిందా అంటే అది అంతగా ఫలించలేదు అని చెప్పని అంటారు. సంపూర్ణంగా ఫలించలేదు అంటారు. ఎప్పుడో తర్వాత ఫలించింది అంటారు. ఇలాగా గజేంద్రుడు ఉన్నారు, పాప ఆయన శరణాగతి చేశారు. కానీ ముందు ఏం చేశారు, 1000 సంవత్సరాలు యుద్ధం అయితే చేశారుగా మొసతోటి, అప్పుడు కాపాడమని అడగలేదు కదా, స్వతంత్ర ప్రయత్నం చేశారు కదా. అందుకే భగవంతుడు సరే వాడిని వాళ్ళు కాపాడుకుంటారని వదిలేశారు. తర్వాత చివరికి శరణాగతి చేశారు. కాబట్టి ఏమండి మొట్టమొదటి చేయలేదు గజేంద్రుడు. అలాగే ద్రౌపది ఉంది సభ లోపల, ఆవిడ బట్టలు వచ్చేస్తున్నారు, బట్టలు ఆగేస్తున్నారు. ఆ సందర్భం లోపల తనను తాను కాపాడుకునే ప్రయత్నం చేసింది. అప్పుడు కూడా ఆవిడ శరణాగతి చేయలేదు. చివరికి ఇక గజేంద్రుడైన పరిస్థితిలో శరణాగతి చేసింది ఆవిడ. కానీ అది కూడా సంపూర్ణ శరణాగతి అంటే వీల్లేదు. తర్వాత భరతుడు వచ్చాడు, ఇట్లా పట్టుదలతో వచ్చాడు, ఎలాగైనా సరే స్వామిని తీసుకెళ్లాలని దృఢనిశ్చయంతో వచ్చారు. అయినప్పటికీ కూడా భరతుడు చేసిన శరణాగతి కూడా సహమే ఫలించింది, పూర్ణంగా ఫలించలేదు. గర్భాలు పట్టుకున్నాడు, ప్రాయపవిత్రం చేశాడు. చేసినప్పటికీ కూడా ఏం చెప్పారు స్వామి, నందుకయ్య నేను ఒక పట్టుదలతో ఒక నియమంతో నేను అరణ్యానికి వస్తే దాని నుంచి నన్ను ఎందుకు దీని నుంచి విరమింపజేస్తావు, నేను నీకేం అపకారం చేశాను ఒక మాట అన్నాడు. అది కాదు అన్నయ్య అన్నారు. సరే నాది మన నాన్నగారు బాగా 2 భాగాలు చేశారు, అడవిలో ఉండే భాగం నాకు, తర్వాత అక్కడ అయోధ్యలో ఉండే భాగం నీకు నాయన, పెద్ద చేస్తుండేమో మన మాత్రలేం కదా అని చెప్పి ఏం చేస్తారు భరతుడు. పాపం అలాగే వెళ్ళిపోయాడు, తిరిగి అయోధ్యకి వెళ్ళిపోయాడు. స్వామి చక్కగా తన దివ్య పాదుకలు వెళ్తున్నారు, దాన్ని మాత్రమే అనుగ్రహించాడు. అంటే ఏంటి, శరణాగతి ఫలించినట్ట అంటే సహం మాత్రమే ఫలించింది. అయితే ఇక్కడ ఏదైతే విభీషణ శరణాగతి ఉందో ఇందులో సంపూర్ణంగా ఫలించింది అని అంటారు. అంటే అసలు ఏమిటండి శరణాగతి అంటే మనకి శ్రీపాంచరాత్రాది ఆగమాల్లో మనకు చెప్పిన విషయం ఏంటంటే శరణాగతి ఎప్పుడు కూడా 6 అంగములు ఉండాలి. షడంగపూర్వక శరణాగతి అని చెప్పని అంటారు. 6 అంగాలతో కొడుకుని ఉండాలి. అయితే అది ఎలా ఉంటుందంటే మనకు ఆనుకోలేస్తే సంకల్ప ప్రాతికోలేస్తే వజ్రం రక్షిష్యతి విశ్వాస గోప్రత్వ వర్ణంపద
ఆత్మనిక్షేప కార్పణ్య ఇది షడ్విధ శరణాగతి అని చెప్తారు. అంటే ఏంటి, ముందు మనకి మనసులో భగవంతుని చేరాలి అనేటువంటి సంకల్పం అనేటువంటి ముందు మన మనసులో పుట్టాలి, అనుకూల సంకల్పం. తర్వాత భగవంతుడికి చేరడానికి మనకి ప్రతికూలమైనటువంటి ఏవైతే ఉంటాయో ప్రపంచంలో వాటినన్నింటినీ కూడా వదులుకోవడానికి మనం సిద్ధంగా ఉండాలి. దాన్ని ఏమంటాం మనం, వాటికి వదిలేస్తే వర్జనం. తర్వాత ఇంకోటి ఏంటి, మనస్సులో మనకి రక్షిష్యతి అంటే తప్పగా కాపాడు తీరుతాడు భగవానుడు అనేటువంటి పరిపూర్ణమైనటువంటి విశ్వాసం ఉండాలి. దీన్ని ఏమంటారంటే వేదాంత తీసుకునేవారు మహావిశ్వాసం అని చెప్పని అంటారు. కాబట్టి రక్షిష్యతి విశ్వాస. తర్వాత గోతృత్వ వరణం. గోతృత్వ వరణం అంటే ఏదో రక్షకుడు అని చెప్పడం మాత్రమే కాదు, రక్షించి తీర్థాలని అనుకోవడం మాత్రమే కాదు, మనస్సులో మనం వరించాలి భగవానుడిని, పరిపూర్ణంగా మనం వరించాలి. గోతృత్వ వర్ణం తర్వాత ఆత్మక్షేపం అనేది మరొకటి. ఆత్మక్షేపం ఎలా ఉంటుందంటే మనం సర్వం మనం ఏం చేయాలి, మనం భరసమర్పణం అనేటువంటిది భగవానుడికి చేసుకోవాలి. ఈ ఆత్మవస్తువు నాది కాదు స్వామి, ఈ ఆత్మవస్తువు నీదే అని చెప్పని ఉదయం నోటి మాటలో చెప్పడం కాదు, అదే పరిపూర్ణ సంపూర్ణ భావన ఉండి భగవంతుడితో సమర్పణ భావం ఉండాలి ఆత్మనిక్షేపం. తర్వాత ఆరవది కార్పణ్యము అనేటువంటిది. ఈ కార్పణ్యం అంటే ఏంటి, ఇది నైత్యానుసంధానము అంటాం. మీరు ఎంతో గొప్పవారివి, మీకు ఎంత సిరి సంపదలు ఉన్నాయి, ఇదంతా ఎంతవరకు ఇక్కడ ఈ ప్రపంచంలో ఉన్నంత వరకే. కానీ ఒక్కసారి ఇది దాటి ఇల్లు దాటి పాడి మీద వ్యక్తి సవారీ కనుక మొదలైన తర్వాత ఏది కూడా నీది కాదు. ఆఖరికి నువ్వు కట్టె కొడికల కాలిపోతుంది తప్ప ఏది నీతో రాదు. అదంటే అహంకారం దేనికి, అది పెద్దల దగ్గరికి పెరుమాల దగ్గరికి వెళ్ళినప్పుడు మనం చక్కగా శలాగతి చేసినప్పుడు ఏం చెప్పాలట, నైత్యానుసంధానం అకించనని, నా దగ్గర ఏది లేదు, కేవలం నీ అనుగ్రహం మాత్రమే తప్ప నా దగ్గర ఇంకేం లేదయా, అది కూడా నువ్వు అనుగ్రహిస్తే అని చెప్పడం కార్పణ్యం అంటారు దీని లోపల. అయితే మరి విభీషణ శరణాగతి వారి సంపూర్ణం ఎలాగైంది, ఆనుకోలేస్త సంకల్పం. అంటే మొట్టమొదటి విభీషణుడికి మనసులో దృఢంగా అయిన భగవానుడిని పొందాలి, రామచంద్రుడిని ఆశ్రయించాలని చెప్పిన ఒక నిర్ణయానికి వచ్చారు. ఎలా వచ్చాడు ఈయన, అదిగో అక్కడ దీనప్పుడు మొత్తం ఒకే బాణంతో వారిని సంహరించినటువంటి ఆయన విజయమూర్తి అని చెప్పని, దాని తర్వాత ఒకే బాణంతో 7 తాళ వృక్షాలన్నింటినీ కూడా ఒకేసారి కొట్టి మళ్ళీ అమృతపురిలో చేర్చుకున్నటువంటి మహానుభావుడు అని చెప్పని, తర్వాత పాదాంగుష్టి అనే శిక్షేప సంపూర్ణ దశవజనం అని చెప్పినట్టుగా 9 కరేపురాన్ని అంత దూరం చిమ్మినటువంటి మహానుభావుడని, తర్వాత 14,000 మంది రాక్షసుల్ని ఒక్కడే ఎదిరించినటువంటి సాక్షాత్ పరమాత్మ స్వరూపుడు అని చెప్పని ఇవన్నీ కూడా తెలుసుకున్నాడు. తెలుసుకున్న తర్వాత మనసులో నిర్ణయించుకున్నట్టు ఒక సంకల్పం కలిగింది, నేను కనుక ఆశ్రయించినట్టయితే ఆ బలతత్వం అయినటువంటి శ్రీరామచంద్రుడినే ఆశ్రయించాలి. ఇది అనుకూలిస్తూ సంకల్పం. తర్వాత ప్రాతికూల్యస్తే వర్జనం. అంటే ఏంటి, లంకలో ఉన్న వాళ్ళందరికి అనుకూలుగా ప్రతికూలుగా, అంటే నిజానికి ప్రతికూలు ఎవ్వరూ లేరు విభీషణుడికి లంక లోపల. కాకపోతే సంసారంలో ఉన్నప్పుడు వాళ్ళందరూ మనకి సహకరించారు అనుకోండి, అన్న తమ్ముడు భార్య లేకపోతే వీళ్ళందరూ సహకరించారు అనుకోండి, స్నేహితులు వీళ్ళందరూ కూడా సంసారంలో ఉండి మనం భవదారోహణ చేసుకోవచ్చు. కానీ ఎప్పుడైతే ఎవరైనా కనుక మనకి వ్యతిరేకించారో, మనకు అడ్డం పడుతున్నారో భగవంతుని పొందటానికి, అప్పుడు మనకి వాళ్ళు ఏమవుతారు, ప్రతికూలుగా అవుతారు. వాళ్ళని భగవంతుని పొందటం లోపల వీళ్ళని మనం పక్కకి పెట్టక తప్పదు. అయితే ఈ యొక్క రావణాసురుడి యొక్క సభ లోపల ఈయన ఇవన్నీ కూడా చెప్పి చూశారు, అన్నయ్య సీతాదేవిని మనం సమర్పిద్దాం, అందరూ కూడా మన ప్రాణాలతో ఉందాం, ఇది తప్పు కదా, ఇలా చేయకూడదు కదా అని చెప్పి 2 రకాలుగా నచ్చ చెప్పాడు. నచ్చ చెప్పిన తర్వాత ఎంత చెప్పినప్పుడు కూడా రావణాసురుడు వినలేదు. సరికదా, ఆయన కొడుకున్నాడు ఇంద్రజిత్ అని చెప్పారు, వాడన్నాడు కదా కనిష్టయ్యేవా అని చెప్పన్నాడు. ఎవరి కనిష్ట విభీషణుట, నాన్నగారు మన వంశంలోకి చెప్పి పీడువు అత్యంత పిరికి వాడు ఎవరో తెలుస్తున్నాయి, ఇదిగా మన చిన్న ఈ విభీషణుడు గారు ఏం చెప్పి చెప్పాడు. చెప్పిన తర్వాత రావణాసురుడు అంటాడు, హే నీకు నా జాతి బుద్ధి పోదించుకున్నావు కాదా, జాతి బుద్ధి జాతులప్పుడు కూడా అవతల వాడు కనుక సిరి సంపదలతో తొలతూగుతుంటే కళ్ళలో నిప్పులు పోసుకుంటారు, నువ్వే కనుక నా తమ్ముడి కనుక కాకుండా వంటి వాటికి నిన్ను ఏం చేసి ఉండేవానో నాకే తెలియదు అని చెప్పని ఒక మాట అన్నాడు. ప్రాంతనం అని చెప్పిన మా పొలం చెడగొట్టిన వాడా అని చెప్పి అన్నాడు. అనేసరికి ఇక లాభం లేదు వీడికి చెప్పి, వీళ్ళతో ఉంటే ఇప్పుడు ఒక ఇంటికి నిప్పంటుకుంది, ఇల్లు కాలిపోతుంది, ఆ ఇంటిని వదలకపోతే ఏమవుతుంది, ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా కాలిపోతారు. అంటే దానికి ఏంటి ప్రయోజనం కాదంటే ఆ ఇంటిని వదిలేసి మనం బయటకు రావాలి. కాబట్టి ఏం చేశాడు ఈయన, నేను లేకుండా నువ్వు సుఖంగా ఉందాం అనుకున్నావు, సరే అలాగే సుఖంగా ఉండు, నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పన్నారు. వచ్చేసాడు, రామచంద్రుడి దగ్గరికి వచ్చారు. అయితే ఇక్కడ విశేషం ఏంటంటే అక్కడ అనుకోని సంకల్పం కలిగింది,
ప్రతికూలుని వర్జించారు. వర్జనం ఎలా వచ్చారు? రక్షిష్యతి ఇది విశ్వాస. నాకు రామచంద్రుడే రక్షకుడు పరిపూర్ణ విశ్వాసంతో వచ్చాడు. తర్వాత గోప్తత్వ వర్ణం, మనసులో శ్రీరామచంద్రుడిని మనస వాచ కర్మణాంక సంపూర్ణంగా వరించాడు. తర్వాత ఏం చేశారు? ఇక్కడ వచ్చి రక్షించే విశ్వాస గోప్తత్వ వర్ణం కదా ఆత్మనిక్షేపం చేశాక. ఆత్మనిక్షేపం అంటే మీరే తప్ప ఇతపరం పేరు అని చెప్పేటువంటి సంపూర్ణ శరణాగతి ఈ ఆత్మ నిక్షేపమైనటువంటి చాలా ముఖ్యమైనటువంటిది. వచ్చిన తర్వాత ఏం చేశారు? పెద్దలు ఎవరు ఉన్నారో రామచంద్రిక గోష్ఠి ఏదైతే ఉందో వాళ్ళకి చక్కగా విజ్ఞాపనం చేశాట. ఏమని? ఊహం పరిశుద్ధస్తేన దాసవచ్చావమానిత పుత్రాంశ నారాంశ రాఘవం శరణం గత పరిత్యక్త మయాలంక ధనాని వై రాజ్యం జీవితంచ సుఖాని అని చెప్పని విజ్ఞాపనం చేశాడు. ఏంటిది? సోహం పరిశుద్ధస్తేన దాసవచ్చావమానిత అంటే ఏంటి? పరుషవాక్యాలతో దూషింపబడ్డానయ్యా, తిట్టబడ్డాను, అవమానింపబడ్డాను. ఎలా అవమానింపబడ్డాను? మన ఇంట్లో అత్యంత హీనంగా చూసే పనివాడు ఉంటాడు. పనివాడిని తిట్టినా కూడా ఊరుకోడు. పనివాడి కంటే కూడా హీనంగా, దాసుడి కంటే హీనంగా కూడా అవమానింపబడ్డాను నేను. ఇక అక్కడి నుంచి వదిలేశాను. ఎలా వదిలేసా? చెత్వా పుత్రాంశ దారాంశ అంటే చెత్త అంటే ఎలా వదిలేదు? నేను పూర్తిగా వదిలేశానయ్యా అంటున్నారు. ఏం వదిలేశాట? నా కొడుకుని వదిలేశాను, నా భార్యని వదిలేశాను, మొత్తం వదిలేసి ఇప్పుడు ఎక్కడికి వచ్చాను? రాఘవం శరణం గత. రామచంద్రుడే నాకు దిక్కు, వేరే గతి లేదు. దీన్ని ఉంటాం మనం అనన్య కతిత్వం అంటాం. ఇదే గోపికలు చేసినటువంటిది. అయితే రామచంద్రుడితో నాకు దిక్కు లేదు అని చెప్పి మళ్ళీ అంటున్నారు. పరిత్యక్తామయాలంక మిత్రాని చధనాని వై. చెత్త అంటే వదిలేయటం, పరిత్యక్త అంటే ఏంటంటే సంపూర్ణంగా మొత్తం వదిలేయటం అనమాట. ఏం వదిలేశాట? సంపూర్ణంగా ఏం వదిలేశారు? లంకలో భాగ్యాలన్నింటినీ కూడా వదిలేశానయ్యా. తర్వాత మిత్రానిచ, నా మిత్రులు ఎంతో మంది ఉన్నారు లంకలో. మా అన్నగారికే కాదు నాకు ఉన్నారు, వాళ్ళందరినీ కూడా నేను వదిలేశాను. కాబట్టి నాకు గొప్ప సంపద లంకలో, ఆ లంకలోని సంపదన్ని కూడా వదిలేసి వచ్చానయ్యా. ఇప్పుడు ఏమిటి? నా రాజ్యం ఏంటి? నా సంపదలు ఏమిటి? భవత్కథంచమే రాజ్యం, నీతో కూడుకున్నట్టే నీవే నా యొక్క సకల సామ్రాజ్యము ఏదైతే ఉందో రామభక్తి సామ్రాజ్యం నాకు కావలసిందయ్యా. అంతేకాకుండా జీవితంచే సుఖాన్నిచ్చ, నాకు కలిగేటువంటి జీవితం ఏదైతే ఉందో, నా సుఖాలు ఏవైతున్నాయో, నా భోగాలు ఏవి ఉన్నాయో సమస్తము కూడా దేవరి వారి యొక్క శ్రీచరణములే అని చెప్పారు దేవతలు. అంటే ఏమైంది? ఆత్మనిక్షేపం చేశాడు ఇక్కడ. తర్వాత ఇంకోటి ఏం చెప్పాడు? ఎందుకంటే ముందు ఇంకొక మాట చెప్పాడు స్వీకరించడానికి. ఏంటి? కార్పణ్యం అనేటువంటిది ఆరోది. దీన్ని ఏమంటారంటే మనకు నైత్యానుసంధానం అని చెప్పి అందమైన పేరు ఉంది. అంటే ఏమిటి? నేను చాలా గొప్పవాడిని అండి కాబట్టి మీరు తీసుకోండి అని చెప్పడం స్వరూపం కాదు. కాబట్టి ఏం చెప్పాట? రావణో నామ దురూత రాక్షసో రాక్షసేశ్వర తస్యాహం అనుజోభ్రాత విభీషణం ఉపస్థిత అని చెప్పిన ఒక మాట ఉన్నట్ట. నన్ను స్వీకరించే ముందు ఒక్క మాట మీరు ఆలోచించండి. నేను ఎక్కడి నుంచి వచ్చాను? లంక నుంచి వచ్చాను. ఆ లంకలో ఉన్నట్టు రావణాసుడు వాడు, వారి పేరే ఒక భయంకరమైన పేరు రావణుడు అని చెప్పని. పైగా ఏంటి? వాడు రాక్షసుడు. రాక్షసుడు అంటే ఏమిటి? రాక్షసత్వం అంటే ఏంటి? ముందు తెలుసుకోవాలి కొద్దిగా. రాక్షసత్వం అంటే ఏంటంటే స్టాడిజం అనమాట. అంటే ఏమిటి? అవతల వాడు కనుక జలకెళ్ళాడిపోతుంటే బాధతో కొట్టుకుంటూ ఉంటే, శారీరకంగా మానసికంగా నేర్చు బాధపడుతూ ఉంటే ఆనందించాలని రాక్షసత్వము అని చెప్పి వెళ్తాం కదా. అట్లాంటి మనస్తత్వం ఉన్నవాట రావణాసు. అంటే ఏడిపించడమే ఒక స్వభావంగా పెట్టుకున్నవాట. రావణో నామ దుర్వృత, వాడి యొక్క స్వభావం మంచిది కాదు, మంచి నడత కాదు. రావణో నామ దుర్వృత రాక్షసో రాక్షసేశ్వర, వాడు పెద్ద గొప్ప రాక్షసం కలవాడు. అంతేకాకుండా అలాంటి మనస్తత్వం ఉన్నటువంటి రాక్షసులందరికీ కూడా వాడు ప్రభువు. రావణో నామ రాక్షసో రాక్షసేశ్వర తస్యాహం అనుజో భ్రాత. స్వామి అటువంటి వారి యొక్క తమ్ముడి నేను. తస్యాహం అనుజో భ్రాత. ఓ నా పేరేమన్నా బాగుందా? విభీషణ ఉపస్థిత అని చెప్పి చెప్పారట. నా పేరు కూడా భయంకరమైన కృత్యాలు చేసేవాడు నా కులమే పేరు ఉందండి, అది విభీషణ ఉపస్థిత అని చెప్పి అన్నట్ట. దానికి మనకి ఎక్కడ స్కూల్ మన పిల్లలకి యూనిఫామ్ తీసుకొస్తాం, ఒక పిన్నిను ఒక క్లాత్ ఒక తీసుకొస్తాం. తీసుకొచ్చినప్పుడు అందులో ఒక ముక్క మంచిగా ఉంటుందండి, ఇంకొక ముక్క చెడుగా ఉంటుంది అని ఉండదు. తానంటాం కాదు, ఆ తాళ్ళతో ఏ కుదర చెప్పినప్పుడు ఒకలాగే ఉంటుంది. అలా చెప్పారు ఇక్కడ. అంటే ఆ రావణాసుడి యొక్క తమ్ముడు నేను అని చెప్పినప్పుడు ఏమో నాలో కూడా అలాంటి స్వభావంతో అనుమానిస్తే నేనేం చేయలేను స్వామి అన్నప్పుడు. కానీ నేను మాత్రం అటువంటివి కాదు అని చెప్పలే. నేను కూడా అలాంటి వారికి తమ్ముడిని అసలు విచారించి నన్ను కూడా మీ పాదాలు ఉండమంటే చేర్చుకోమని చెప్పన్నట్ట. అయితే రామచంద్రుడు తర్వాత పరీక్షించారు. తర్వాత తన
ఎవరైతే ఉన్నారో రామ గోష్ఠిలో ఉన్న వారు ఎవరైతే ఉన్నారో వానరులు అందరూ ఉన్నారు, వాళ్ళందరినీ అడిగి అభిప్రాయం తెలుసుకొని ఇతనికి మనం అభిప్రదానం చేయవచ్చు అని చేశారు. అలాగే మనకు ఎలా ఉంటుందంటే ఈ యొక్క అనన్యగతిత్వం అంటే సంపూర్ణంగా శరణాగతి చేయడం భగవానుడి విషయం లోపల. ఇది ఎవరికైనా శత్రువుగా లొంగవలసిందే భగవానుడికి. వాళ్ళు ఏమంటాం బాణచిత్రువు అంటాం. అలాగే ఆయన గుణాలకి ఆకర్షితులై వచ్చిన వారు కూడా లొంగిపోతారట. బాధనే ఏమంటాం మనం అందరైన పేరు గుణచిత్రువు అని చెప్పని అంటారు. అక్కడికి ఆంజనేయ స్వామి లంకకి వెళ్ళినప్పుడు ఆ యొక్క సభ లోపల రావణాసుడి సమక్షంలో రావణాసుడికి బోధ చేశాక, రావణ నువ్వు వెనక నిజంగా నీ పిల్ల పాపలతోటి అందరితో కనుక సుఖంగా ఉండాలి అంటే, లంకలో చిరకాలం భోగాలని అనుభవించాలి అనిపిస్తే ఇప్పటికైనా మించిపోయింది లేదు, చక్కగా తీసుకువెళ్ళి సీతమ్మ రామచంద్రుడికి అప్పచెప్పు, ఆయన్ని శరణు వేడు, ఆయన కాపాడి తీర్తారు. అలా కాకుండా ఆ పని చెయ్యవా? ఒకవేళ కనుక రామచంద్రుడే కనుక నిర్ణయించుకున్నాడు నేను చంపి తీరాలని చెప్పని, ఎవ్వరు నిన్ను కాపాడలేడు, బ్రహ్మ కాపాడలేడు, రుద్రుడు కాపాడలేడు, దేవేంద్రుడు కూడా కాపాడలేడని చెప్తారు ఆంజనేయ స్వామి. బ్రహ్మ స్వయంభో చతురాననోవా రుద్రస్త్రినేత్రేణ త్రిపురాంతకోవా ఇంద్రో మహేంద్ర స్వరనాయకోవా సాతుం న శక్త యుధినామవధ్యం. ఒక్కసారి చంపాలి అని చెప్పని రామచంద్రుడిగా నిర్ణయించుకున్నాడా? బ్రహ్మ అనుకుంటున్నామేమో నీకన్నా వరాలు ఇచ్చాడు, 4 తలకాయలు వాడు చతుర్ముఖుడైనటువంటి బ్రహ్మ అనుకుంటాము, ఆయన నేను కాపాడలేడా సృష్టికర్తలెప్పటికీ కూడా. రుద్రుడు ఆయన ఏమిటి 3 కళ్ళవాడు ఆయన, అంతేకాకుండా త్రిపురములను కూడా దహించినటువంటి గొప్ప శక్తి గలవాడు. ఆయనే అండనాకుండా అనుకుంటున్నామేమో, ఆయన కూడా నిన్ను కాపాడలేడు. అలాగే ఇంద్రో మహేంద్ర సునాయకోవా దేవతలందరికీ కూడా నాయకుడైనటువంటి ఆ యొక్క మహేంద్రుడే నాకు సహాయానికి వస్తారు అనుకుంటున్నామేమో, వాళ్ళు ఎవ్వరూ కూడా నిన్ను కాపాడలేరు. ఒక్కసారి కనుక రామచంద్రుడు నిన్ను చంపాలి అని చెప్పని అనుకున్నట్టయితే అని చెప్పని వినిపించారు మన ఆంజనేయ స్వామి. అయితే ఈ భాషలో కూడా అటువంటి అనన్యగతిత్వాన్ని వీళ్ళు చెప్తున్నారు. అలా ఎవరైతే ఎలా వచ్చి ఆశ్రయించారు, ఈ యొక్క అభిమానం భంగమైపోయినటువంటి రాజులు రాజాధిరాజు అనుకున్న వాళ్ళందరూ వచ్చి ఎలా ఆశ్రయించారు, తర్వాత వీళ్ళు వచ్చి వీళ్ళ కటాక్షాన్ని కోరుకుంటున్నారు చెప్తున్నారు. ఈ అందమైనటువంటి పాశం లోపల పాశమే చాలా అందమైన పాశం. అంకన్నదు అందమాన్యాల తరశర్ అభిమాన భంగమాయువంది. ఎట్లా వచ్చాక వీళ్ళందరూ కూడా రాజులందరూ కూడా చాలా గొప్ప అహంకారం ఉంటుంది కదా, ఈ ప్రపంచానికి అందరికీ కూడా మేమే ప్రభువులము, అనుభవించడానికి మేమే యోగ్యులము, మాకంటే ఇంకెవరున్నారు అనేటువంటి అహంకరించినటువంటి రాజులందరూ కూడా ఏం చేశాక వాళ్ళ అహంకారము తొలగిపోగా భగవంతుడి ముందర నేనెంత అన్నటువంటి చివరికి వాళ్ళు అక్కడ ఓడిపోయిన తర్వాత జ్ఞానం కలిగి వాళ్ళు వచ్చేక్కడికి వచ్చాక అంగడు మా జ్ఞానத்தை சார் అభిమాన భగమాయి వందు నేను పల్లి కట్టిలు కీలే, నేను పల్లిని కట్టిలు కీలే. నేను పల్లి అంటే నువ్వు శయనించినటువంటి, కట్టిలు అంటే మంచం పాంపు అనమాట. నేను పల్లి కట్టిలు కీలే వచ్చి ఎలా ఉన్నారు వీళ్ళు? శంఖ మిరుపాడుపోడు వందు తలై చేయడం. శంఖ మిరుపాడుపోదు ఎలా వచ్చాక వీళ్ళు? ఒక్కడే వచ్చారనుకోండి, నువ్వు రాజు కదా అని ఎవరైనా వేడికి చూపిస్తారు అన్న భయంతో అందరూ గుంపులుగా వచ్చారు. ఈ రాజులందరూ కూడా స్వామి క్షీణించిన మంచానికి తప్పకూడదు కదా, ఒక్కొక్క ఎన్ని ఉన్నాయి, 1, 2, 3, 4 కోళ్ళు అందరూ కూడా పల్లి కట్టిన కీలేట ఆ మంచం కింద. కొంతమంది కోళ్ళు పట్టుకుని ఎక్కడ ఉన్నారు చాలా వేలాడుతూ శనాగతి చేస్తూ, ఇంకా కొంత మంచం కిందికి దూరాక ఇలా ఉంది వాళ్ళ అవస్థ. అంగనమా జ్ఞానత్తర అది వాళ్ళ భంగమాయి వందనే పల్లి కట్టెలు కీలే చంద మీరు పార్పోడు వందతలే పెయ్యం కిందిని వాయి చేయడ తామరై పూపోరే కాదు. వీళ్ళు అడుగుతున్నారు ఎలా ఉండాలి అంటే, ఈ యొక్క దివ్య నేత్రాలు అనేవి ఎలా ఉండాలి? వాళ్ళందరూ అలా వచ్చారు. అయితే ఇప్పుడు మరి మాకేం కావాలి? వాళ్ళని కానీ మమ్మల్ని కానీ, అసలు ముఖ్యంగా మమ్మల్ని మరి ఎలా అనుగ్రహించాలి స్వామి అన్నప్పుడు చెప్తారు. అన్నప్పుడు ఇదిగో ఈ యొక్క మంచి అందమైనటువంటి సుందరమైన నేత్రములు ఏవైతే ఉన్నాయో వాటిని చక్కగా ఎలా మెల్లమెల్లగా అవి విచ్చుకోవాలి. అటువంటి మంచి తామరల వంటి ఆ నేత్రాలు చక్కగా వికసిస్తున్నప్పుడు ఆ యొక్క నీ కృపాదృష్టి మా మీద పడి నేను ధన్యులం కావాలి అంటున్నట. అయితే ఆ విచ్చుకున్నప్పుడు ఎలా ఉండాలి అనేటప్పుడు మన ఆనందాల తల్లి చక్కటి అందమైనటువంటి ఒక కోరిక ఇచ్చింది ఆవిడ. కింగిని వాయి చేయదా. కింగిని అంటే గత్య, మన మువ్వ అంటాం చూసారా, ఆ మువ్వ ఎలా ఉంటుంది? మువ్వ లోపల ఒక కాయ ఉంటుంది, చిన్న కుంకుడు గింజ నల్లటి కాయ ఒకటి ఉంటుంది. అయితే అది అలాగా కదులుతూ ఉంటుంది.
అయితే ఆ కింకిణి ఎప్పుడంటే పూర్తిగా మూసేదాన్ని కొంచెం తెచ్చుకొని ఉంటుంది. ఇదిగో నీ దివ్య నేత్రం కూడా అలా కింకిణిలా ఉండాలి అంటున్నారు అందులాగా. కింకిణి వాయిచ్చేద, కింకిణి వాయింటే నోరు, కింకిణి నోరే ఉంటుంది అంటే సహం చేసుకున్నటువంటి కాలి ప్రదేశం అనమాట. కింకిణి వాయిచ్చేద తామర పువ్వు పోలే, తామర పువ్వు పోలే, తామర పువ్వు అంటే తామర పుష్పం, తామర పుష్పం సూర్య భగవానుడితో వికసింపజేయబడినప్పుడు అలా మెల్లమెల్లగా మెల్లమెల్లగా వికసిస్తున్నప్పుడు లోపల ఒక గడ్డు తొమ్మిది చేస్తుందిట. తొమ్మిది ఎలా ఉంటుంది, అది భ్రమంతో నల్లగా ఉంటుంది, ఆ గుడ్డు నల్లగా ఉంటుంది అన్నమాట. అది అయితే ఇప్పుడు తామర ఎలా విచ్చుకుంటున్నప్పుడు లోపల ఆ గుడ్డు ఉన్నప్పుడు ఎలా ఉంటుందో, ఎంత అందంగా ఉంటుందో తామర, అదిగో ఈ దివ్యనేత్రాలు కూడా అలా ఉండాలి. అంటే అక్కడ కింకిణి వాయిచ్చేదా అంటే మూవైతే అదే అసలు తెలిసినట్టుగా ఎలా ఉంటుందో, తర్వాత తామర పుష్పం అప్పుడు కొంచెం వికసిస్తూ ఉంటే ఎలా ఉంటుంది, లోపల గుడ్డు అది ఉంటే అలా ఉండాలి. కింకిణి వాయిచ్చేద తామర పోలే శంగన్ చిరిచిరిదే ఎమ్మేడు విరియావో. శంగన్ అంటే మనకి ఎర్రటి నేత్రములు, ఎర్రటి నేత్రాలు అంటే ఎలా ఉంటుంది, తామర ఎలా ఉంటుంది, ఎర్ర తామర, దానిలో ఒక ఎర్రటి ఒక గీర ఉంటుంది కదా, మొత్తం అంతా ఎర్రటి ఇది ఛాయలాగా ఉంటుంది దాని లోపల. అది ఏం సూచిస్తుంది మనకి, యొక్క భగవానుడి యొక్క పుండరీకాక్షత్వం అనేది ఒకటి ఉంది. అంటే ఆయన మనసులో కలిగేటువంటి ఒక దయ, ఒక కరుణ ఆయన నేత్రాల ద్వారా మనకి ప్రసరిస్తుంటుంది. అది శంగన్ చిరిచిరిదే ఎన్నేళ్ళు విరియావో, మెల్లమెల్లగా విప్పాల్సినటువంటి మీ కటాక్ష వీక్షణం ఏదైతే ఉందో అది మా మీద ప్రసరించాలి. ఆ ప్రసరించిన దృష్టి ఎలా ఉండాలి అని మళ్ళీ చక్కగా అందంగా చెప్తారు మన ఆండాయి తల్లి. ఎలాగంటే తింగళం ఆదిత్యనం మెదందారు పోరు, తింగళం ఆదిత్యనం, తింగళం అంటే ఎవరు, చంద్రుడు. తర్వాత మన ఆదిత్యనం అంటే మనకి సూర్యుడు. తింగళం ఆదిత్యనం మెదందారు పోరు, ఒకేసారి ఆకాశంలో సూర్యుడు చంద్రుడు ఇద్దరు ఒకేసారి వికసించారు అనుకోండి, ఉదయించారు అనుకోండి. సూర్య భగవానుడు ఉదయించారు, చంద్రుడు ఉదయించాడు. ఎలా ఉంటుందండి అది, ఎంత అద్భుతంగా ఉంటుంది. ఒక చక్కటి వర్ణన ఆండాళ్ళ తల్లి వర్ణించినట్టుగా బహుశా ఎవరు కాళిదాసు కానీ భాసుడు కానీ భవభూతి కానీ మహాకవులు అనుకున్న వాళ్ళు ఎవ్వరు కూడా ఆ విధంగా వర్ణించలేదేమో. బహుశా మనకు అనిపిస్తుంటుంది వాల్మీకి భగవానుడు కూడా ఇంత చక్కగా వర్ణించారా అమ్మవారిలాగా అంటే ఏమో సందేహమే. అంత చక్కటి వర్ణన మన ఆండాళ్ళ తల్లి. అంటే సూర్యుడు చంద్రుడు ఒకేసారి ఉదయించడం అనేటువంటి ఒక సాధ్యమైన విషయమైనా అలా ఉదయిస్తే ఎలా ఉంటుంది అంటే ఎలా ఉండాలట, భక్తులందరికీ కూడా ఏకకాలం లోపల రెండు పనులు జరగాలి. ఎట్లాగా, భక్తులందరికీ కూడా చక్కగా చల్లగా ఆనందం కలిగేలా ఉండాలి. ప్రకాశించేటువంటి చక్కగా భగవంతుడి యొక్క నేత్రాలు ఉండాలి, ప్రకాశం అది కావాలి, చల్లగా కూడా ఉండాలి. చంద్రుడు లభిస్తాడు. అయితే అదే సమయంలో కూడా శత్రువుల పట్ల ఎలా ఉంటారు, భగవంతు యొక్క శత్రువుల పట్ల సూర్యుడులాగా దుర్నిరీక్షుడై చూడటానికి తేలిపాల చూడటానికి వీలు లేకుండా ఉంటారట భగవానుడు. కాబట్టి ఎలా ఉంటుంది, ఈ రెండు కూడా ఏకకాలంలో అమ్మవారు కోరుకుంటుంది. తింగళమాదిత్యనములందారు పోరు అంగని కొండు ఎంగడ మీద నోకుది ఏరు. ఇదిగో నీ దృష్టి ఆ విధంగా మా మీద చక్కగా ప్రసరించాలయ్యా, నీ యొక్క దివ్య దృష్టి మా మీద ప్రసరించాలి, నీ యొక్క కటాక్షం మా మీద ప్రసరించాలి స్వామి. ఎంగడ మేలు చాపమిలందు ఏలోరింబావా, ఎంగడ మేలు చాపమిలందు. ఎంగడ మేలు అంటే నీ దృష్టి మా మీద ప్రసరించాలి. ప్రస్తుతం ఏమవుతుందట, మా శాపం ఏదైతే ఉందో అది తీరిపోతుంది అంటున్నారు గోపికలు. అంటే వీళ్ళకి శాపం ఉందండి గోపికలకి, యథావతి గోపికానాం అని చెప్పని ఏంటి మనకు భక్తులు అంటే ఎలా ఉండాలంటే నంద మధ్యలో ఉండేటువంటి గోపికలాగా ఉండాలి అని చెప్పారు. నాగులు చెప్పారు కదా, అలాగే వీళ్ళకుండేటువంటి శాపం ఏంటి, వీళ్ళు చేసుకున్న పాపం ఏమిటి అంటే కృష్ణ భగవానుడితో కలిసి ఉండటమే, కృష్ణ సంశ్లేషం అనేది పొంది ఉండటమే చేసినటువంటి పుణ్యంత. ఒకవేళ అది లేకపోవటము, కృష్ణుడికి దూరంగా ఉండటం క్షణకాలమైనప్పటికీ కూడా అది వీళ్ళు శాపగ్రస్తులైనట్టుగా వీళ్ళు అనుకుంటున్నారు గోపికలు. అదే వీళ్ళు చేస్తున్నది పాపం అంట. ఇప్పుడేమవుతుంది, ఈ కటాక్షం ఏదైతే ఉందో ఈ దృష్టి మా మీద పడితే ఆ శాపం చక్కగా తొలగిపోయేలాగా ఉండాలి అని చెప్పని. రామచంద్రుడు అక్కడి శబరి దగ్గరికి వెళ్ళినప్పుడు, ఏం శబరి నేనే అనుకుంటున్నావు, నీ కర్మంతా కూడా తొలగిపోయిందా అని చెప్పిన మాట అంటాడు రామచంద్రుడు. అనుకున్నప్పుడు ఒకే ఒక మాట అంటుంది శబరి, చక్షుష దౌసౌమ్య అయిన అస్మిరభనందన అంటుంది శబరి. అంటే స్వామి నీ దివ్య అనుగ్రహం, నీకు దివ్య దర్శనం ఏదైతే ఉందో నాకు కలిగించావు స్వామి, ఇక నాకేముంది, నాకు పాపాలా, అందులో అన్ని మొత్తం పాపాలన్నీ పోయాయి అని చెప్పి అంటుంది శబరి. అంటే చక్షుష తమ సౌమ్యన భూతాస్మి రఘునందన, పరిపూర్ణంగా నేను పవిత్రులయ్యానయా అని చెప్పి అంటుంది రామచంద్ర శబరి. అలాగే ఇక్కడ కూడా వీళ్ళు ఎవరైతున్నారో గోపికలు
శాపం అనేటువంటిదో ఇది తొలగిపోవాలని చెప్పని ప్రార్థన చేస్తున్నారు వీళ్ళు. అయితే ఈ అంగ్రమాన్యానంతరశరైనటువంటి ఏదైతే ఉందో ఈ ప్రపంచంలో రాజులు అనుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ అహంకారం అనేటువంటి తొలగిపోయి వచ్చారు అని అన్నప్పుడు మరి వాళ్ళకి అహంకారం ఉంటుందా అంటే చెప్పరానంత అహంకారం ఈ రాజులకు అందరికీ ఉంటుంది. ఒక్క రాజు గారికి ఎవరికే కాదు, ఈ బ్రహ్మ ఎవరైతే ఉన్నారో గొప్ప గొప్ప పదవులు ఉన్నవాళ్ళు వాళ్ళకు కూడా అంటే దాంట్లో రాజులాగా కలదు చీమ ఉంది, చీమకు ఉండే పాత అహంకారం చీమకు ఉంటుందిట, బ్రహ్మకు ఉండేటువంటి పాత అహంకారం బ్రహ్మగారికి కూడా ఉంటుందిట. చీమకు అహంకారం ఉంటుంది, నేనే ఈ సంతదాలు చక్కగా మోసులు పోతున్నాను, నేనే అనుభవించేది. చిన్న ఎంత ఉంటుంది, చాలా చిన్న చీమ అది కూడా నేను అనుకుంటే చీమ. పర్యాయం దేవుడు చెప్తారు ఒకటిగా ఒకరోజు దేవుడి గురించి తపస్సు చేసింది సార్. చేస్తే చీమకి భగవంతుడు ప్రత్యక్షమయ్యాడు. ఏం చీమ నీకేం కావాలని కోరుకుంటున్నావు అనగానే చీమకు అహంకారం కదా, నేనే గొప్ప అని చెప్పని. అంటే చీమందిక నేను కుట్టగానే చావాలి అని చెప్పని కోరుకుంటుంటా చీమ. అంటే నేను ఎవరైతే కొడతానో కుట్టిన వెంటనే నేను చావాలి అని కోరుకుంటుంటా. సరే తదాసు అలాగే అని అడుగుతా. అంటే చీమ ఉద్దేశం ఏంటి, నేను ఎవరినైతే కొడతానో వాళ్ళు చావాలి అని చెప్పని చీమ గారి కోరిక. కానీ మాట దాని ఉంటుంది కదా, అర్థం అవుతుంది. నేను కుట్టగానే చావాలి అంటే కుట్టగానే ఏం చేస్తాం మనం, చేతి మీద చీమ పాకుతుంది అని కుట్టుకు అనుకోండి, వెంటనే మనం దెబ్బేస్తాం, దెబ్బ కానీ చీమ చచ్చిపోతుంది. చచ్చిపోయి కదా అలా ఉంటుంది. చీమకుండే లెవెల్లో చీమకుండే అహంకారం చీమకుంటుంది, బ్రహ్మగారికి ఉండే లెవెల్లో బ్రహ్మగారికి ఉండే అహంకారం ఆయనకు ఉంటుంటారు. బ్రహ్మకే అహంకారం ఉన్నప్పుడు ఈ ప్రపంచంలో రాజులకు వాళ్ళ కొంటలో ఆశ్చర్యం ఉంది అంటారట. ఈ రాజులకు ఎలా ఉంటుంది అహంకారం, మేమే అనుకుంటారట. ఈశ్వరో హమహం భోగి సిద్ధోహం బలవాన్ సుఖి, మేమే సుఖించడానికి పుట్టాం, మేమే ప్రభువులు అనుకుంటారట. కానీ నిజానికి ఎవరు ప్రభువు? ఈ ప్రపంచంలో ఉన్నటువంటి సమస్తము అణువు ఈ ప్రకృతిలో ఉండే సమస్త ద్రవ్యాలు సమస్త వస్తువులు కూడా ఇవన్నీ కూడా నిజానికి భగవానుడు చెందినవి కదా. అందుకే కదా భగవానుడు త్రివిక్రమావతారం లోపల చక్కగా మొత్తం తన పాదాన్ని ప్రసరింపజేసి మొత్తం ఇదంతా కూడా నాది నిరూపించుకున్నాడు కదా, నిరూపించారు కదా స్వామి, ఇదంతా నాది అని చెప్పి నిరూపించున్నాడు భగవానుడు. ఇది నాది అని ఎవరైతే సొత్తు కలవాడు స్వామి అంటాం, భగవానుడు అనుకోవచ్చుట. కానీ ఇంకో సొత్తుని మనం అనుకుంటే ఇది నాది అనుకుంటే మనం దొంగలం అవుతామంట. కాబట్టి ఏమవుతుంది, మనం ఏదో ఒక కిరాయి కొంపలో ఉన్నట్టుగా, ఎవరన్నా కిరాయి అద్దె కొంపలో ఉంటారు, ఇది నాది అనుకుంటారండి. అసలు భావం అయినప్పటికీ కూడా అనుకోవడానికి వీలు ఉండదు. ఎందుకంటే ఎప్పుడు ఖాళీ చేయాల్సి వస్తుందో అన్నట్టుగా ఉండాలి. అలాగే ఆఖరిగా మనకు భగవంతుడు దేహాన్ని ఇచ్చాడు, ఈ దేహం కూడా మనకు ఒక కిరాయి కొంప లాంటిదే. ఎంత కాలం మనం ఈ దేహంలో ఉండగలుగుతామో, పోనీ ఒక 50 ఏళ్ళు 70 80 90 అంత అయినప్పటికీ కూడా అబ్బా బాగా ఉందండి ఈ దేహం, బాగా భోగాలు అనుభవిస్తున్నానండి, దీనికి ఇంకొంతకాలం ఉంటే బాగుంటుందండి అనుకుని ఎవరైనా అనుకోగలడా, ఉండగలడా? అప్పుడు పైవాడి సంకల్పం మీరు టైం తీరిపోగానే దీన్ని వదిలేసి వెళ్ళిపోవాలి కదా. అట్లాంటప్పుడు ఏది నాది అని చెప్పి మనం ఈ ప్రపంచంలో ఉండగలం. అయితే ఒక్కడు అనుకుంటే ఎంత నాది అనిపించుకుంటారట, రాజులందరితో ఎంత మాది మేము అనుభవిస్తాం అనుకుంటారట. అయితే దీంట్లో నిజానికి భగవాన్ చెప్తారు గీతలో, ఈశ్వర సర్వభూతానం ఉద్దేశేర్జన తిష్టతి కామయ సర్వభూతానం ఎంత ఆరుఢాని మాయ అని చెప్పని. అందరూ హృదయంలో ఉండి నడిపించేది నేనేనయ్యా, నేనే ప్రభువుని వీళ్ళందరూ అనుకుంటున్నారు అని చెప్పంటారు స్వామి. అంతేకాకుండా ఇంకోటి చెప్తారు, భూమిలాపో నరో వాయువు ఖం మనో బుద్ధిరేవచ అహంకార ఇది ఎమ్మే భిన్న ప్రకృతి రక్షత. అంటే అండి ఇది ప్రకృతి ఉందే, ఇదంతాను ఈ ప్రకృతి అంతా ఎలా ఉంటుంది, 8 రకాలుగా ఇది విభజింపబడి ఉందయా. భూమి, ఆప, అనలో, వాయువు, ఖం మనో బుద్ధిరేవచ. పంచభూతాలు బుద్ధి మనసు అని కలుపుని ఎంత అవుతుంది, 8 అవుతాయి. ఈ ప్రకృతి అనేటువంటిది ఎవ్వరి అధీనంలో, నీ అధీనంలో కూడా ఉండదు అర్జున, అది నా అధీనంలో ఉంటుందని చెప్పాడు భగవానుడు. ప్రకృతి స్వామధిష్టాయ సంభవాన్ని ఆత్మమాయ అని చెప్పంటారు గీతలో స్వామి. కాబట్టి ఏం చేయాలి, ఎవరైనా సరే నా మాయని దాటలేరు, మాయామితాం తరంకి ఏం చెప్పిన ఎవరంటే ఆశించిన వాళ్ళు మాత్రమే దాటుతాం తప్ప ఎవరికైనా మమ మాయా దురత్య, నా మాయ ఎవరు కూడా దాటలేరు అని చెప్పినప్పుడు ఇదంతా నాది, నేను అనుభవిస్తున్నాను అని చెప్పి అనుకోవడానికి లేదు. అత్యంత గొప్ప పదవి బ్రహ్మగారిది. అటువంటి బ్రహ్మగారి యొక్క పదవి కూడా భగవాన్ యొక్క అనుగ్రహంతో వచ్చినటువంటి లేక ఎన్నో సంవత్సరాలు తపస్సు చేస్తే, కొన్ని కోట్ల సంవత్సరాలు తపస్సు చేస్తే బ్రహ్మకి మళ్ళీ ఆ బ్రహ్మ పదవి నీరు వస్తుంటాయి ఆయనకి. 0 కోటి సహస్రాన్ని విష్ణు ఆరాధ్య పద్మభూ పునః శైలోక్య ధాతృత్వం
ప్రాప్తవానికి శిష్యులు మా భాషలు అంటారట. ఇదిగో ఈ విధంగా మనం చెప్పుకుంటుంటే వింటామండి మనము. 1000 యుగాల కాలం ఆ యొక్క శ్రీమన్నారాయణుడి కనుక ఆరాధించి బ్రహ్మగారు మళ్ళీ తన బ్రహ్మ పదవి పొందుతాడండి అని మహర్షులు చెప్పుకుంటూ ఉంటారట. అది అటువంటిది బ్రహ్మ పదవి అని చెప్పండి. అయితే ఒకనాడు నందీశ్వర స్వామి వారు భట్టల వారిని అడిగారట. అది ఎట్లా ఉంటుందంటే మనకు మన పూర్వాచార్యులు ప్రకారం కాలక్షేపాలు చెప్తేప్పుడు పుట్టిగా మనం అయిపోవడం కాదు, వాళ్ళు కొన్ని ప్రశ్నలు వేసేవాళ్ళు. ఆ ప్రశ్నలు వేసి దాని మీద చక్కగా వాళ్ళు మంచి సమాధానం రాబట్టుకుంటే అదే మనం ఈ రోజు కూడా అది కూడా మనం చెప్పుకుంటాం విశేషం చెప్పండి. భక్తులు వారు శ్రీరంగంలో కాలక్షేపం చెప్తాను నందీశ్వర వారు ఉపయోగిస్తూ అడిగారు. ఇదిగో మరి బ్రహ్మ ఎన్నో జన్మలకి ఎన్నెన్నో సాధనలు అనుష్ఠించి భగవద్సాహిత్యం పొందుతాయని చెప్పని శాస్త్రాలు చెప్పబడుతూ ఉండగా ఇక్కడ మామూలు ఒక క్షుద్ర చేతనుడు 70 పడతాడు 80 90 పడతాడు తెలియటువంటి మామూలు క్షుద్ర చేతనుడు ఇక్కడ మనం అందరం కూడా. ఇట్లాంటి వాళ్ళు ఆ యొక్క ఏదైతే ఉందో ఆ విష్ణుపదం అనేటువంటిది మన శ్రీవైకుంఠాన్ని ఎలా పొందగలుగుతున్నాడండి అని చెప్పని ఒక ప్రశ్న వేశారట. అయితే దానికి భట్టల వారు చెప్తున్నారు, ఆయన నువ్వు చెప్పింది వాస్తవమే, బ్రహ్మగారు మరి అంత గొప్ప పదవి సత్యమే, ఎన్నో జన్మలు తప్ప ఫలం కదా అని పొందుతారు, అది కూడా వాస్తవమే. కానీ ఇక్కడ మనకు వచ్చిన జన్మ ఎంత, ఒకటే జన్మ. ఈ జన్మ లోపల ఉండే ఆయు ప్రమాణం ఎంత, ఇందులో మనం సంపాదించేది ఎంత, భగవంతుడి విభూతి మొత్తం లోపల మనకు ఎంత, దీన్ని మనం కనుక దానం చేయాలన్నా త్యాగం చేయాలన్నా నాది కాదు అనుకోవాలన్నా చాలా సులభం ఇలా త్యాగం చేయడం. కానీ బ్రహ్మగారికో అంత తనదైనటువంటి ఐశ్వర్యం ఎంత గొప్పది, సమస్తం ఆయనదే కదా అనుకుంటున్నారు కదా ఆయన. అదంతా కూడా త్యాగం చేయాలంటే ఎంత కాలం పడుతుంది ఆయనకి. కాబట్టి ఆయనకి అది కష్టంట. అయితే ఈ ప్రపంచం లోపల ఉండేటువంటి రాజులందరూ కూడా అహంకరిస్తారు, నాదే సర్వస్వము అని చెప్పని. అలా అహంకరించి తర్వాత ఆ రాజుగారు ఎలా ఉంటారట, తను రాజుగా ఉన్నప్పుడు కన్ను మిన్ను కానకుండా ఉండేవట. కాబట్టి ఆయన ఎప్పుడైనా ఏనుగు మీద ఎప్పుడైనా పోతున్నప్పుడు కూడా ఆ పక్క వాళ్ళందరూ చేసేది సలాములు అంటుంటాం కదా, అవన్నీ తీసుకుంటూ ఓరకంటితో చూస్తూ వీళ్ళేది నాకు చేయదు అనే భావంతో పోతుండేవట. పెద్దగా బంధువులను ఆదరించేవాడు కాదుట, పెద్దగా ఒక మిత్రులను ఆదరించేవాడు కాదుట. అలా చాలా ఒక అహంకారంగా బతికినటువంటి ఒక రాజు అనుకున్నటువంటి పరిస్థితి లోపల శత్రువులతోటి పూర్తిగా ఓడిపోవచ్చట. అయితే ఓడిపోయారు, కానీ తను ఉండేటువంటి నగరం ఏదైతే ఉందో దాన్ని ఆ యొక్క ఏదైతే ఉందో దాన్ని విడిచి పారిపోలేకుండా అక్కడే కళ్ళాచుకోవాల్సిన పరిస్థితి రాజు ఏర్పడింది. రాజుగారు చెప్పి ఎక్కడా కనుక పైకి పెట్టుకొని పట్టుకొని చంపేయండి, నాటికి తీసుకొని నరికేస్తామని చెప్పిన ఒక ఆజ్ఞ ఇచ్చారు. ఎక్కడికి పోతాడైనా, ఎక్కడికి వెళ్తాను లేదు. పాప రాజ్యం ఉండే ప్రజలందరికీ తెలుసు రాజుగారు ఉన్నారని చెప్పని. కానీ రాజుగారు అంటే వాళ్ళ కొద్దిగా గొప్ప అభిమానం లేకపోలేదు. కానీ ఇక్కడ ఏమిటి ఈ విధంగా ఆచారం ఉంది. అయితే ఈయనకేంటి చాలా అభిమానవంతులు అనమాట. ఎవరిని మనం తల దించుకోకూడదు, ఎవరిని మనం కూడా అడగకూడదు, ఇలాంటి భావాలతో ఉన్నవాడు ఈ రాజు. ఎట్లా ఉంటుందంటే ఈ పరిస్థితి ఎలా ఉంటుందంటే బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని పరిపాలించేటప్పుడు, భారతదేశాన్ని పరిపాలించేటప్పుడు బెంగాల్ సురాశుద్ధవులు అని ఒకరు పరిపాలించేవాడు. పరిపాలిస్తున్నప్పుడు ఎంత అహంకార పూర్తిన వాడు, ఎంత భోగలాల్సి అంటే అతను సరే రాబర్ట్ క్లై అప్పుడు గవర్నర్ ఏదో ఉండేవాడు, గవర్నర్ ఏదో అంటారు కదా, అతను విన్నప్పుడు సరే పట్టుకుందామని వెళ్ళారు. మొత్తం అంతా ఓడిపోయారు. అయితే ఈ పని వాళ్ళు పెట్టారు, హుజూర్ మేమందరం వెళ్ళిపోతాం, సబ్లోకి చెల్లారే అబ్బి అప్పుడు జాన్ బచాయి అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోయాక మీ ప్రాణాలు మీరు కాపాడుకోండి అని చెప్పండి. వెళ్ళిపోతున్నప్పుడు ఏమన్నా ఈయన ఎలా ఉన్నారు, ఈ పాలిస్టర్ ఎలా ఉన్నారు ఈ పరిస్థితి, ఒక సహం చెప్పు తొడిగా ఈయనకి షూ టైప్లో వేసుకుంటారు కదా, ఇంకో సహం చెప్పు తొలగలేక వాళ్ళు భయంతో పారిపోయారు. అయ్యా అయ్యా అని చెప్తున్నారు, వాళ్ళు వెళ్ళిపోయారు అందరూ వార్తలాగానే. ఇతను ఏం చేశాక మరి ఇంకో చెప్పు వేసుకోవాలి కదా, ఈయన నవాబ్ గారు కదా, ఆ చెప్పు ఎవరు పెరుగుతారు అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నట్ట. అది ప్రాణం దక్కితే ప్రయత్నం చేయలేక ఇంతలో వచ్చి బ్రిటిష్ వాళ్ళు సైనికులు వచ్చి వీళ్ళు పట్టేసుకున్నారు, చేయలేదు. ఇది ఏంటంటే అహంకారం ఏదైతే ఉంటుందో మేము అంటే వారికి పరుగు అన్నీ పోయినప్పటికీ కూడా అహంకారం చావలేదు. అలాగే ఈ రాజుగారు కూడా అన్నీ పోయినాయి కానీ ఇంకా అభిమానం అనేటువంటిది భంగం కాలేదు, అలాగే ఉంది. అయితే వారమైంది 10 రోజులైంది, కడుపు నక్కలాడిపోతుంది ఆకలితోటి. ఎలా వెళ్తారు, ఎక్కడికి వెళ్తారు, ఎవరిని అడుగుతారు, బంధువులు దూరం, అందరూ దూరం. వెళ్ళినప్పుడు ఒక అయ్యో మహారాజా ఇలాంటి పరిస్థితి మీకు వస్తుందని మేము కల్లో కూడా అనుకోలేదండి. అంటే ఎంత అవమానం అండి. రాజుగారు బాగా బతికిన రాజుగారికి ఎట్లా ఉంటే నమ్మాలి వారు వర్ణిస్తారు గారు ఓరునాయమాయ్ ఒకనొకనాడు ఓ తల ప్రభు వారు ఓడా కూడా ఓడనా అంటవారు. అంటే అది
తల మీద చక్కగా ఒక మంచి ఛత్రం ప్రకాశిస్తూ ఉండగా ప్రపంచాన్ని అది ఒక రాజ్యాన్ని పరిపాలించిన వాడు ఏమైంది ఆయన పరిస్థితి అని చెప్పని వర్ణిస్తారు. ఎటువంటి పరిస్థితి అయింది? సరే, ఆ చీకటి రాత్రి అమావాస్య, అందులో అంత చీకటి, అంత మేఘాలు కమ్ముకునేది మొత్తం, అటువంటి చిన్న చీకటి, కడుపులో ఆకలి దహిస్తుండగా మెల్లిగా అటు ఇటు తిరిగి ఏం చేశాక ఒక పెంకులో అంటే కొండ తగిలిపోయింది, బయటపారేసిన పెంకు. ఆ కొండ తగిలిపోతే కొంచెం ఆ చెత్తలాగా ఒక పెంకు ఉంటుంది కదా, అది పర్వాలేదు ఈ మాత్రం ముద్ద దొరికినా మనకి చాలనుకున్నాక అది తీసుకొని మెల్లిగా బయలుదేరాడు ఈయన. ఎందుకు? పగలైతే ఎవరన్నా చూస్తారు, రాత్రి అయితే ఎవరు చూడు, చీకటైతే ఎవరు చూడరు. అమ్మా నన్ను ఏదో వస్తారు, ఇంత భిక్ష వేస్తారు, ఇంత ముష్టి వేస్తే తిని ఉండొచ్చు అనుకున్నాడు. అయితే ఏమైంది? ఒక ఇల్లు అడుక్కున్నారు, 2 ఇళ్ళు అడుక్కున్నారు, ఆకలి దంచేస్తుంది కదా, ఎక్కడికైనా వెళ్ళిపోయి. ఆకలి తీవ్రత ఏముంటుంది అంటే మనకి ఎలా ఉంటుందంటే అది నా రుచి నా పక్వ అంటుంది. ఎలాగా మన ఇది మీరు చెప్తారు, క్షుధాతురానం నా రుచి నా పక్వ అంటారు. బాగా ఆకలి వేస్తుంది అనుకోండి, అది ఉడికిందా ఉడకలేదని మనం చూడండి. క్షుధాతురానం నా రుచి నా పక్వ అంటారు. అలా ఈయన ఇది పట్టుకున్నాడు, ఈ కొండ పెంకు, అందులో ఆహారం తినేయాలన్న ఆత్రంతో ఎక్కడ కూర్చోవాలిగా, ఎక్కడన్నా మెల్లిగా అలా వెళ్తున్నాడు. వెళ్ళినప్పుడు ఏమైంది? ఒక ఇల్లు, ఒక ఇంటి అడుగు లాంటిది కనిపించింది. అందుకని మెల్లిగా పైకి ఎక్కాడు. ఎక్కడ ఏం చేశారు? ఒక కుక్క మీద కాలేశారు. ఆ కుక్క మీద ఎక్కడ కాలేశారు? ఆ కుక్క తోక మీద కాలేశాక. ఆ కుక్క లాంటి కుక్క, నల్లటి కుక్క, ఆ పిల్లలు కూడా నల్లగా ఉన్నాయి. 5-6 పిల్లలు పెట్టింది ఆ కుక్క. అయితే ఆ కుక్క అప్పుడే పొలాలు పెట్టింది, ఆ పిల్లలు చక్కగా పాలు ఇస్తోంది. అది సమయం. కుక్క అసలు సాధారణంగా కుక్క దగ్గర కదా చాలా భయం. అలాంటిది పిల్లలు పెట్టిన కుక్క అంటే ఎవరు తెలుగున్న వాడు ఎవరు ఆ కుక్క దగ్గరికి పోదు. సింహాన్నైనా కలిసి చంపేస్తున్నట్టారు, అంత భయంకరంగా ఉంటుంది ఆ కుక్క. అయితే నేను మనవాడు ఏం చేశాడు? మెల్లిగా తెలుపు చూడక ఆ కుక్క దగ్గర కాదు, కుక్క తోక దొక్కాడు. అది చక్కగా గట్టిగా కాలు పట్టుకొని కండ ఊడొచ్చి గట్టిగా కలిసి వదిలిపెట్టింది ఆ కుక్క. అయితే కరుణాయే కవరంద కాలర్ చితకయ్య పానయ్యారు అంటారు. చితకయ్య పాన అంటే చేతిలో కుండ పెంకు ఉంది కదా, పానే అంటే ఏం లేదు. పాన అంటే పాన అంటే మన కొండ పాన ఉంటాం కదండి, ఆ కొండ దాన్ని పడిపోయింది. అది తపాక్కన కింద పడిన శబ్దమైంది. పాపం తిందాం అనుకున్నట్టు కూడు కాస్త నేల పారైపోయిందిట. సరే, కుక్క గట్టిగా అరవడం, తర్వాత ఈ కుండ పగిలిపోయి కింద ఈ చేతిలో చిప్ప పడిపోయి తగిలిపోయి చప్పుడు అవటం ఇంట్లో వాళ్ళందరూ విన్నాక ఏం జరిగింది? బయట కుక్క ఎందుకు కలుస్తోంది? బయటకు వచ్చారు. చూడంగానే ఎలా ఉంది? మనిషి కనిపించట్లేదు, ఎవరో కదలిక కనిపిస్తోంది. అక్కడ దీపం తీసుకురంగా అన్నారు. లోపలికి దీపం తీసుకొచ్చారు. దీపం తీసుకొస్తుంటే ఇది తెచ్చిన తర్వాత మొహం కనపడకూడదు కదా, మన రాసుగారు మొహాన్ని నల్ల తుప్పటి కమ్మడి కప్పుకున్నాడేమో, దాన్ని దాచుకుంటున్నాడు. ఎవరో దొంగ దోచుకోవడానికి వచ్చారు, చూడండి ముసుగు తీయండి అన్నాక. ముసుగు ఇంకా బిగించుకుంటారు. అమ్మో ఈ దొంగ చాలా ప్రమాదకరంగా ఉన్నాడు, పిలవండిరా అన్నారు. ఏమిటి ఇంట్లో దొంగ పడుతున్నాడు అంటే చుట్టుపక్కల వాళ్ళు వస్తారు, వాళ్ళందరూ కూడా వచ్చాక. అది కాదు, ముందు ఈ దొంగ 4 దంచండి, పట్టుకున్నారు, తన్నండి అని చెప్పాను. టపా అందాను గుడ్డలు కుద్దేట, కర్ర తీసుకుని 6 తోనేట పట్టుకుని తన్నేట. కానీ ఇది కాదు, అసలు వచ్చిన వాడు వీడెవడో, వీడి మొహం చూడాలని చెప్పి గట్టిగా బలంగా 4 పట్టుకొని ఈ మొహం మీద కప్పుకొని దుప్పటి లాగేశాట. ఈ దుప్పటి తొలగించడానికి, ముసుగు తొలగించడానికి ఎవరు పడ్డారు? మన ముసుగు వీళ్ళు ఎవరు? మహారాజు గారే. అప్పుడు అందరూ అన్న, అయ్యో మహారాజా, మీకు కర్మ పట్టింది ఏమిటండి? ఎంత గొప్పవారండి మీరు, అటువంటి వారు మీరు అడుక్కుంటున్నారు, అయ్యో 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 అన్నమాట. అయిపోయిందా? రాజుగారి పరువు మాత్రం పోయింది. ఏ పరువు కాపాడుకోవడానికి అని చెప్పి 8 రోజులు కూడా తిండి మానేశాడో, ఎవరికి దొరకకుండా తిరుగుతున్నాడో, ఎవరికి కంటపడకుండా తిరుగుతున్నాడో ఆ మహారాజు గారి పరువు ఏమైపోయింది, అభిమానం ఏమైంది, అది అసలు మొత్తం అంతా కూడా భంగం అయిపోయిందిట. కాబట్టి ఏమంటారంటే మనకు అంగమా జ్ఞాన కలశర్ అభిమాన భంగమాయి వందు అని చెప్పి అంటున్నారు. అయితే నమ్మారు వారు అంటారు, ఒక నాయకమాయి ఓర కులకొడన అంటారు, కరుణాయి కవలంద కాలరు చీతకయ్య పానయ్యారు పెరునాడు కాన అంటే అందరూ చూసేట్టుగా ఉపవార్యులు బతికేవయ్యా. కానీ ఈనాడు పెరునాడు కాన ఈ మైల పిచ్చతాము కొలవరు. పిచ్చే అంటే ఏంటంటే భిక్షను కూడా భిక్షాన్ని పొందేటువంటి వారి దీని లోపల. ఎందుకు అలాంటి ఆ రాజరికాలు దేనికి, ఆ భోగాలు దేనికి కాదు. జనరారా మీరందరూ ఏం చేయండి, తిరునారనంతా కాలందర చిందిప్పు ఈమెనో, మీరు కనుక ఉజ్జీవించాలనుకుంటే ఏం చేయండి, ఆ శ్రీమన్నారాయణ యొక్క దివ్య పాదాలు ఉండాలి, ఆశ్రయించండి. ఎలాగా? కాలందర అంటే ఆలస్యం చేయకండి, క్షణకాలం ఆలస్యం చేస్తే ఏం జరుగుతుందో మనకి తెలియదు. చూశారుగా రాజుగారి కథ అన్నట్టుగా అంటారు మన నమ్మాడు వారు. అంటే శ్రీమన్నారాయణ దివ్య పాదాల విందములు ఆశ్రయించండి అని చెప్పని. ఎలా ఉంటారట?
చాలా మంది ప్రభులైన వాళ్ళ లక్షణం ఎలా ఉంటుంది? జీవన గ్రహణే నమ్రాహ ప్రీత్వా పునరున్నత అంటారట. అంటే ఎట్లాగా ఈ ప్రభులైన వాళ్ళు జీవన ఏం బతుకు తెలియనప్పుడు అంతలో వాళ్ళు చాలా వంగిన వాళ్ళు ఉంటారట, వినమ్రులే ఉంటారట. ఒక్కసారి కనుక భోగ భాగ్యాలు రాజ్యం చిక్కిన తర్వాత తలకాయ ఎత్తుకుని అహంకరిస్తారట వీళ్ళు. అంటే ధర్మ కర్తృత్వంగా ఏదైతే ఉంటుందో ఇవన్నీ కూడా చక్కగా అందరూ కూడా అహంకారం అనేటువంటిది కలిగించే విధంగా ఉంటాయట. అసలు భగవానుడు పతిం విశ్వస్య అని భగవానుడు ఉండగా మనం అనుకోవచ్చండి. కానీ రాజ్యం ఎలా ఉంటుందంటే రాజ్యం నామ మహావ్యాధి అచికిత్స వినాశన అంటారు. అంటే అదొక మహావ్యాధిట. రాజ్యం కానీ రాజ్య భోగాలు కానీ వచ్చిన వాటిని ఎప్పుడు వదులుకోవాలనేటువంటి బుద్ధి ఎప్పుడు కూడా వారికి ఉండదుట. ఇలా ఉంటుందా దీని లోపల. అయితే అసలు ఎవరు నిజంగా ప్రపంచాన్ని మొత్తం అంతా కూడా సర్వేశ్వరుడు కదా, భగవానుడు కదా, ఆయనది కదా మొత్తం అంత ఐశ్వర్యము అని చెప్పని. కాబట్టి ఏమంటారు వీళ్ళు? ఈనాడు వాళ్ళకి అహంకారం మొత్తం తొలగిపోయి స్వామి పరక్రమానికి తొంగిపోయి వీళ్ళందరూ వచ్చి గుంపులు కింద వచ్చి చేరాక భగవంతుడు యొక్క ఆ మంచం కింద నేను పల్లిక్కత్తిల కీలే శంగం ఇరుపారిపోడు వందు తలై పెయ్యం. హే భగవన్, నువ్వు సేవించిన మంచం ఏదైతుందో ఆయన క్రిందికి చేరారయ్యా. ఈ రాజులందరూ కూడా వచ్చి చేరినట్టుగా మరి మేము కూడా వచ్చి చేయడం దివ్య పాదారవిందముల దగ్గరికి ఏం చెప్పని. అసలు నిజంగా ఈ సంపద అంతా కూడా భగవానుడిది కదా, ఆనాడు కొనుక్కున్నారు కదా. గీతలో చాలా స్పష్టంగా చెప్పారు. ఎలాగంటే ఈ డాక్యుమెంట్ నాదే అని చెప్పినట్టుగా. తర్వాత ఎవరికైనా ఏమాత్రమైనా కొంచెం ఏమన్నా సంపద ఉన్నా, ఒక తేజస్సు ఉన్నప్పటికీ, ఏది ఉన్నప్పటికీ కూడా అది నాలోంచి వచ్చినటువంటిదే, నేను ఇచ్చినటువంటిదే, నాలో ఒక అంశ మాత్రంగా అది వాళ్ళలో ఉంటుంది. విభూతి మత్సర్వం శ్రీమద్ ఊర్జితమేవ తత్వదేవావగచ్చత్వం మామ తేజోంశ సంభవం అంటారు స్వామి. ప్రతి వస్తువు కూడా నాకు లోబడినటువంటిదే. ఆ సంపత్తి మొత్తం కూడా నాలో ఉన్నటువంటి అత్యల్ప భాగం, ది స్మాలెస్ట్ పార్ట్ ఆఫ్ మైండ్ అని చెప్పన్నారు భగవంత. ఎందుకంటే మనకి రాజులకు ఎట్లా వస్తుందండి? భగవంతు అసలు లేకుండా వీళ్ళు పరిపాలించగలుగుతారా? ఈ పృథివీని నా విష్ణు పృథివీ పదవి మనకి శాస్త్రం. కాబట్టి అందరూ కూడా ఏం చేసినాక అది ఆయన దీని కిందకి వచ్చి అందరూ వచ్చి గుంపులు కింద ఉన్నట. ఎందుకు గుంపులు కింద ఉన్నారు? ఎవరైనా వచ్చి రాజా అని పిలిస్తే రాజులం కావండి అని మళ్ళీ ప్రతి ఒక్కరికి వీళ్ళు సంజాయిషి ఇచ్చుకోవాల్సి వస్తుంది. కానీ గుంపులుగా ఉంటే గుంపు రాజా అని పిలవడు కదా. ఎట్లా ఉంటుందంటే చాలా కాలం క్రితం పరశురాముడు అందరినీ కూడా క్షత్రువులను కలపాలి వాడిని చంపుకుంటూ వెళ్ళిపోతారు చంద్రగొడ్డలతోటి. అయితే కొంతమంది దగ్గరికి వచ్చాక వచ్చినప్పుడు వాళ్ళే ఉన్నారు అంటే మమ్మల్ని చంపకండి అని ఈ రాజులు కదా అంటే రోజు వేటు వేయబోయాక అన్నప్పుడు మేము రాజులం కావండి, మేము ఒట్టి రాజులం అని చెప్తున్నా. ఒట్టి రాజులు మామూలుగా మేము ఒట్టి రాజులమే, అంతేగాని మేము అందేస్తాండి లేవని బతకండి పోండి పిలిచి పీరులారని వదిలేశాక. ఆ వట్టి రాజులు ఏమైనా తర్వాత కాలంలో కూడా ఖట్రాజులు అయ్యాక. అంటే ఖట్రాజులు క్షత్రియులు ఒకటేనా అంటే ఏం చెప్తారంటే కాదండి మాది వేరే అని చెప్పంటారు. మరి మీకు రాజశబ్దం ఎలా వచ్చింది అంటే వాళ్ళు చెప్తారన్నమాట. పరశురాముడి కాలంలో ఆయనకి మేము తప్పించుకున్నాము ఒట్టిరాజులు అని చెప్పని. ఒట్టిరాజులుగా బాబా అభేదం కదా ఖట్రాజులు అయింది అని చెప్పంటారన్నమాట. అలాగే వీళ్ళు కూడా ఎక్కడ రాజా అని పిలుస్తారు అని వీళ్ళకి భయంట. ఎట్లా ఉంటుందంటే మనకి ఇప్పుడు పరమాత్మ పాదాలు విందాలు నిజంగా ఆశ్రయించిన వాడు ఎవరైతే మహాత్ముడు ఉంటాడో అటువంటి వాళ్ళని కానీ నిజంగా ఎవరైనా రాజా అని పిలిస్తే వాళ్ళు చాలా బాధపడతారట, గిలగిలాడిపోతారట వాళ్ళు. ఎట్లా ఉంటుందంటే భరతుడు ఉన్నాడు. భరతుడు తండ్రి మనోహత తెలియకుండానే అయోధ్య ప్రవేశించారు. ఏదో అలా మంత్రులు మేనేజ్ చేసి తీసుకొచ్చారు. తీసుకురాగానే తండ్రి గారి మంత్రం ఏదైతే ఉంటుందో ఆవిడ కైక దగ్గరే ఉంటాడు కదా, ఆ మందిరానికి వెళ్ళారు. వెళ్ళంగానే తల్లికి పాదాభివందనం చేశారు భరతుడు. వెంటనే ఏముందో తెలుసు ఆవిడ రాజన్ అంది. అంటే రాజా అని అనగానే గిలగిలాడిపోయాడు భరతుడు. నువ్వు రాజు అంటే అమ్మా నేనెందుకు రాజును అవుతాను, మా నాన్నగారు దశ మహారాజు అన్నారు కదా అని. అంటే మీ నాన్నగారు స్వర్గస్థులయ్యారు అని చెప్పింది. వెంటనే గిలగడ పడి దొరికాడు నేల మీద పడి. తర్వాత అంటే మా అన్నగారు ఉన్నారు కదా నేనెందుకు రాజును అవుతాను అంటే అన్నగారు కూడా అరణ్యాలు బట్టి సరే కారణాలు విచారించారు. విచారించిన తర్వాత తెలుసుకున్న తర్వాత తల్లిని దూషించారు. అయిపోయిన తర్వాత సభ చేశారు. తర్వాత ఈ అంత్యక్రియలు ఈ కర్మకాండ అయిపోయిన తర్వాత అప్పుడు సభ లోపల మళ్ళీ ఇంకోన్నారు వశిష్ఠ మహానుభావులు ఉన్నారు కదా, వశిష్ఠ వారు ఉన్నారు కదా, వశిష్ఠ భగవానుడు ఆయన ఒక మాట మళ్ళీ రాజన్ అన్నారు. రాజా ఎందుకు రాజుకైనా ఇదిగో మీ నాన్నగారా రాజ్యాన్ని కిచ్చి వెళ్ళిపోయాడు, అన్నగారా సేకరించనున్నాడు, ఆయన కూడా అదోలు బట్టి పోయారు. ఇంకెవరున్నారు లక్ష్మణుడా అని వెళ్ళిపోయారు. ఇక రాజా మరి ఇప్పుడు మీరు తప్పకుండా రాజ్యాన్ని సేకరించి ఏమిటండి పొగినట్ట తిట్టినట్ట అనుకున్నంత సభా మధ్య విగర్హితం అంటారు పురోహిత్.
అంటే ఏమంటారు పురోహితులు జిల్లాపల పెద్దవాళ్ళు మీరు మా ఇష్వాకు వంశంలో ఎవరన్నా ఇలా పెద్దవాళ్ళు ఉండగా చిన్నవాళ్ళు పటాభిషేకం చేస్తూ ఉందా, ఇది మీకు తగునా అని చెప్పండి. మనం ఏంటో రాజ్యాన్ని అంటే తట్టుకోలేడు భరతుడు. ఆ వర్షిట్లో వరాలు దాన్ని ఇంకా పెద్ద బాణంతో కలిగి బాధపడ్డారు. దాని తర్వాత అరణ్యానికి వెళ్ళినప్పుడు అక్కడ మా అన్నగారి యొక్క స్నేహితుడు ఉన్నాడు కదా, గుహుని కలుసుకున్నాడు. గుహు ఏం చేశాడు, వచ్చి రావడంతో ప్రభు ఉన్నారు, నమస్కారం చేశారు. అన్ని మా దగ్గర మీ ఇంటి పెరకటోగా భావించండి, మా ఆతిథ్యం స్వీకరించండి, ఇన్ని మాటలు చెప్తూ కూడా మా అన్నగారు అభ్యర్థి ఏమిటని అడిగారు. భరతుడు అడగంగానే ఏమన్నా చెప్తున్నా, చిన్న దుష్టోగ్రగతి రామశాకృష్ణ కర్మణ అని ఒక మాట అంటారు. అంటే ఏమిటి, నువ్వు నిజంగా దీంట్లో నీకు ఏ దుష్టభావం లేకుండానే వెళ్తున్నావా రాముడి దగ్గరికి అని ఒక మాట అడిగారు. అంటే ఏమన్నా దీనిలో రాజ్యం మీ అన్నగారిని చంపేసి నిష్కంటకం చేసుకోవాలని చెప్పని వెళ్ళటం లేదు కదా, ఒక మాట అన్నాడు. అంటే ఏంటి, రాజని చెప్పినట్టే కదా, దీన్ని తట్టుకోలేకపోయాక ఇది తట్టుకున్నట్టు కొద్దిసేపు అయిన తర్వాత ఏదోలే అడవులో పిక్కలు కొట్టుకునేవాడు మీకు ఎంతకంటే జ్ఞానం ఏముంటుంది కనుక అని చెప్పి అక్కడి నుంచి ఇలా వెళ్తున్నానయ్యా మా అన్నగారిని తీసుకురావడానికంటే సరే పంపించాడు. అక్కడికి వెళ్ళాడు, భరద్వాజ ఆశ్రమానికి వెళ్ళాడు. అక్కడ వెళ్ళగానే ఆయన కూడా ఇంకా పంచంకులు ఆయన ఏం చేశాక ఆయన కూడాను వెంటనే ఏమో ఇక్కడికి వచ్చావు, కచ్చినా తస్య ఆపస్య పాపం కత్తు మిహెచ్చసి అన్నాడు ఆయన. పాపం కత్తు మిహెచ్చసి అంటే ఏంటి, ఏదో ఒక పాప తలంపు లేకుండా మీ అన్నగారికి కీడు తలపెట్టాలనే తలంపు లేకుండానే వెళ్తున్నావా అని అడిగాడు. అడిగితే అనుకున్నా వాళ్ళందరూ కాకుండా మహర్షి మీరందరూ కూడా ఎటువంటి వారు, మీరు త్రికారాజ్యులు, భూత భవిష్యత్తు వర్తమానాలు తెలిసిన వాళ్ళు, నా హృదయం మీకు తెలియదా, మీరు కూడా నన్ను ఇలా అనుమానించడం తగ్గుతుందా అని చెప్పని చాలా బాధపడ్డారు భరతుడు. సరైన రకరకాల పరీక్షలు చేశా, అది కాదు నువ్వేంటో నాకు తెలుసయ్యా అని చెప్పన్నాడు. అంటే ఏమిటి, రాజ్యం చేస్తూ వచ్చారనే కదా భరద్వాజ యొక్క భావన కూడా, ఇది తట్టుకోలేక అయితే ఇంకొక పెద్ద వాడు రాజా అని అన్నాడు. ఆయన వాడు సరే అడ్రస్ తీసుకుని చిత్రకూటం అక్కడ వెళ్ళి పంచవడి దగ్గర రామచంద్రుడిని సేవించారు. ఆ మాట ఏ మాట చెప్పుకున్న తర్వాత వెంటనే క్వశ్చన్ వేసాట రామచంద్రుడు. మనకేం కనిపిస్తుంది, చక్కగా పరామర్శిస్తున్నాడేమో తమ్ముడిని ఏం చెప్పిన మనం అనుకుంటాం, ఎంత మృదువుగా ఉంటుందో తెలుసా రామచంద్రుడి మాట భరతుడితోటి. కానీ వీళ్ళందరికంటే పదునైనటువంటి కత్తి గుండెలో దించినట్టు అనిపించింది మన భరతుడికి. ఏమన్నారు తెలుసునా, అసలుకి ఇక్కడికి వచ్చామయ్యా, చక్కగా రాజ్యాన్ని పరిపాలించుకోకుండా అక్కడ రాజ్యం పరిపాలించకుండా రాజ్యాన్ని పొలంలో వదిలేసి రాకూడుతున్నా అని చెప్పని దగ్గర ఒక 50 శ్లోకాల పైన నీతి వాక్యాలు బోధించాడు. ఏమన్నా తెలుసిన, రాజ్యంలో అందరినీ కూడా మన కన్న బిడ్డలాగా చూసుకుంటున్నావు కదా భర్త అని చెప్పని. తర్వాత వర్తకులు అందరూ ఉంటారు, వాళ్ళని సరిగ్గా వాళ్ళకి ఇచ్చేది మర్యాద ఇచ్చి వాళ్ళకి సుంకం తీసుకుంటూ ఉండాలి. తర్వాత ఇవన్నీ చేస్తున్నావు కదా భరత. తర్వాత సైన్యాన్ని కనుక కాలంలో కనుక వాళ్ళ కనుక జీతపత్యాలు కానీ చేయబోయినట్టయితే వాళ్ళు తిరుగుబాటు చేసే ప్రమాదం ఉంది. వాళ్ళందరినీ మంచిగా చూసుకుంటావు కదా నువ్వు. తర్వాత ఇంకేంటి, మంత్రులు ఉన్నారు, వాళ్ళందరికీ సరైన వాళ్ళని మంత్రులుగా ఇదంతా ఏమిటండి, సరైన వాళ్ళని మంత్రులుగా చేసుకున్నావు అంటే నువ్వు పరిపాలన చేసుకున్నావు కదా అర్థం. ఇంతకంటే బాధ అవమానం లేదా గుండెలో కత్తితో గుచ్చినట్టుగా అనిపించింది భరతుడికి. అనిపించదా అన్నయ్య, నేను రాజ్యమే చేయనప్పుడు, నేను రాజునే కానప్పుడు ఇవన్నీ నాకెలా వర్తిస్తాయి అన్నయ్య, అదేమిడా అన్నప్పుడు ఇలా నాన్నగారు ఈ విధంగా ఆయన పరంపరించారు, మరి స్వర్గస్థుడయ్యాడు అని చెప్పారు. సరే వాళ్ళంతా చేశారు. అంటే ఏమిటి, రాజ్యం అనేది ఒక సంబోధన ఏదైతే ఉంటుందో దాన్ని కూడా వీళ్ళు తట్టుకోలేక కాబట్టి ఏం చేశారు, వీళ్ళందరూ వచ్చి చక్కగా వచ్చి ఈ రాజులందరూ కూడా మేం రాజులు ఏమిటి అని చెప్పి భగవంతుడి యొక్క ఆ యొక్క కింది దానికి ఏమంటారు కత్తిరి కీడే అన్నప్పుడు ఆ మంచం వెళుతుందో దాని కిందికి చేరి అందరూ గుంపులు కింద ఉన్నారట. అప్పుడు మన వాడు చెప్తారు, మన గోపిగా చెప్తారు, కింగిని వాయి చేయడ తామర పూపోదే శంగన్ చిరిచిరుదే ఎన్నేరు విడియావో. అంటే ఏమో దీనిలో మనం వీళ్ళు చెప్పేదంటే శంగన్ అంటే ఏంటి, వీళ్ళకి ఆశికపూర్తి నేత్రాలు ఉన్నాయి భగవానుడికి, అది ఆ శంగన్ ఏదైతుందో చిరిచిరిదే ఎన్నేరు విడియావో అంటున్నారు. మెల్లమెల్లగా మీ నేత్రం మనం విప్పారాలి, తర్వాత ఆ దృష్టితో మమ్మల్ని చూడాలి. ఎలా ఉండాలి అంటే కింగిని వాయిద్య తామర పూపోవాలి అంటే అప్పుడే వికసిస్తున్న తామరలా ఉండాలి. తర్వాత ఈ కింకిణి అని చెప్పినప్పుడు ఆ గద్య ఆ మొవ్వ ఎలా ఉందో అది ఎలా తెచ్చుకుంటూ ఉంటే ఎలా ఉంటుందో అలా ఉండాలి అని చెప్పని. అంటే ఎలా ఉంటుంది సార్, ఏకకాలం లోపల మాకు కావాలి, ఈ 2 రకాల భాగ్యాన్ని మేము పొందాలి అని చెప్పంటున్నారు. అంటే నీ కరుణ కావాలి, నీ తేజస్సును కూడా నేను చూసినట్టుగా ఉండాలి
అని వీళ్ళు అంటున్నారు. అంటే ఏంటి? శంకరుడు అంటే ఇక్కడ ఆశిక వాత్సల్యంతో పుండరీకాక్షత్వంతో ఉండేది మీ నేత్రాలు ఏవైతే ఉన్నాయో అవి మాకు కావాలి అంటున్నారు. వాటి నేను దర్శించాలని చెప్పండి. రామ కమలపత్రాక్ష సర్వ సత్వమనోహర ఆంజనేయ స్వామి. అలాగే రామ రక్తాంతలోచన, తర్వాత ఎటువంటి వాడు భగవానుడు పిండీవరాక్షుడు కదా, అరవింద బలాయితాక్షుడు స్వామి కదా. ఇది అటువంటిది కావాలి అని చెప్పని మనకు ఉపనిషత్తు కూడా చాలా అందంగా మనకి చెప్పిందని చెప్పుకున్నాం కదా. ఎలా ఉండే సేనాకప్యాసం పుండరీకమేవమక్షిణి అంటే ఎలాగ మనకి ఆ యొక్క ఛాందోపనిషత్తు లోపల భగవంతుడి యొక్క అది ఎలా ఉండాలి దిగినేత అంటే అప్పుడే వికసిస్తున్నటువంటి తామర వలె ఉండాలి అని చెప్పినట్టుగా. అయితే మనకు ఈ ఉపమానం అంటే ఎలాగా అని చెప్పండి. అంటే సూర్యుడు సుదీక్షుడు చంద్రుడు ఆహ్లాదాన్ని ఇస్తాడు, మరి రెండు ఏకకాలంలో ఎలా సంభవము అని చెప్పండి. ఇది మనకు వచ్చిన సందేహమే మన నంజీర్ స్వామి వారికి వచ్చింది. వారు ఆచారమైనటువంటి భట్టల వారిని అడిగాట. అంటే ఏకకాలం లోపల ఆగ్రహము మనకు రెండు ఎలా ఉంటాయి అని చెప్పి అడిగాట. అడిగితే చెప్పాట సీతత్వం వెళ్ళతత్వం అన్నట్టుగా. అంటే ఏమిటి? నృసింహావతారం ఒకసారి చూడమని చెప్పన్నమాట. నృసింహవతారంలో స్వామి నరసింహస్వామి గారు నృసింహస్వామి కంటే ముందు మరొకటి చూడాలన్నారు భట్టల వారు. ఏంటి? ఆడసింహం ఉంది, దానికి ఒక తగిన పిల్ల పాలు తాగుతోంది. ఆడసింహం ఏం చేస్తుంది? అది ఎక్కడన్నా ఏనుగొక్క ఇంకారం వినిపించిందంటే వెంటనే దృష్టి ఎంత తీక్షణంగా మారిపోతుందంటే నిప్పులు కురిపిస్తూ ఉందా అన్నట్టుగా ఉంటుంది కదా. అయితే ఇక్కడ పిల్ల ఉంటుంది, ఇది పిల్ల కూస్తూ ఉంటుంది కదా, అరుస్తూ ఉంటుంది కదా, చిన్న పిల్ల సింహపిల్ల. దీనికి మళ్ళీ చూసినప్పుడు అంత తీవ్ర దృష్టి కూడా ఎంత దయతోటి వాత్సల్యంతో ఇది నా పిల్ల అన్నట్టుగా దాన్ని చూస్తుంటుంది. అయితే ఆ సింహం ఏం చేస్తుందట, ఈ ఆడసింహం దీనికి ఇస్తూనే ఉంటుంది, కళ్ళతో చూస్తూనే ఉంటుంది. అక్కడ దాని మీద దూకి కోపంతో నిప్పులు కురిపిస్తూ వెళ్ళి దాని కుంభస్థలాన్ని బద్దలు చేస్తుంది. ఇదిగో ఇలా ఉంటుందని చెప్పాక భట్టరవారు. దీనికి ఇంకా మనం ఉదాహరణ చూడాలంటే మనకి స్వామివారు చెప్తారు. మనకి నృసింహస్వామి ఆవిర్భవించినప్పుడు ఆయన నృసింహతారం లోపల హిరణ్యకశిపుడి పైన నిప్పులు కురిపించాక నృసింహ భగవానుడు. అలాగే మరి తర్వాత ప్రహ్లాదుడు వచ్చాడు. ఎలా ఉన్నాడు? కరుణాప్లావిత అని చెప్పినట్టుగా ఆ యొక్క మొత్తం తన చూపుతోటి ఏదైతే మొత్తం కలిపేస్తున్నారు, ఆ కరుణ వర్షంతో వీళ్ళు కలిపేస్తున్నారు అన్నట్టుగా ప్రహ్లాదుని ఒళ్ళో కొట్లో పెట్టుకొని చక్కగా తలని ముడుతూ ఎంత వాత్సల్యం నృసింహస్వామిని మించినటువంటి కరుణాపూర్ణ భగవానుడు ఉన్నారా? లేరు. అటువంటిది ఎలా ఉందో ఆ విధంగా దృష్టి స్వామికి ఉంటుందిట. కాబట్టి ఏకకాలంలో రెండు ఇక్కడ సంభవిస్తున్నాయి కదా అని చెప్పని అంటారు. అయితే స్వామి యొక్క నేత్రాలు కొంచెం ముడుచుకోవడం ఏంటి, లేదా తెలుసుకోవడం ఏంటి అన్నప్పుట ఎలా ఉండాలి? తామర పూర కాబట్టి పూర్తిగా తెచ్చుకోవడం కాదు, మూసుకున్నట్టు కూడా కాదు. అయితే మనం చేసేటువంటి తప్పులు అపరాధాలు మనం చేసేటువంటి స్వతంత్రం ఏదైతే నేను స్వతంత్రమైన అనుకుంటామో భగవంతుడి యొక్క నేత్రాలను ముకురింపజేస్తాయిట. అయితే మనకందరికి ఎవరితో ఉంది? మనకి దివ్యమైన సంబంధం మన మహాలక్ష్మీదేవితో ఉంది, అమ్మవారితో మనకు ఉంది. ఆవిడెవరు ఇప్పుడు ఇక్కడ? మన మీనాదేవి, నప్పిన పిరాటి. అయితే నప్పిన పిరాటితో మనకు ఉండేటువంటి సంబంధం మళ్ళీ తిరిగి భగవంతు యొక్క నేత్రాలను వికసింపజేస్తాయిట. అయితే దాని తర్వాత మళ్ళీ ఇంకా మనం ఎన్నెన్నో అపరాధాలు చేసుకుంటాం, అయినప్పటికీ కూడా మన అపరాధాలన్నీ కూడా భగవంతుడి నేత్రాలు ముకుడించేలా చేస్తాయిట. అయితే భగవంతుడికి ఉన్న దయ, కరుణ, వాత్సల్యం లాంటి గుణాలన్నీ ఉన్నాయి కదా. భక్తపరాధీనత అనేది ఒక లక్షణం స్వామికి ఉంది కదా. అది మళ్ళీ భగవంతుడి యొక్క నేత్రాలు మళ్ళీ వికసించుకునేలాగా చేస్తాయిట. అయితే ఇటువంటి భగవానుడు ఎవరండి? మనకి సాక్షాత్ భగవంతుడు కనిపించినటువంటి భగవంతుడు సాక్షాత్తు మనకు కనిపించే ఆచార్యుడి రూపంలో మనకు ఏం చేసి ఉంటారు కదా. ఆచార్యుడే మనకి భగవంతుడు. అయితే మనకు ఆచార్యుడు కావాలా, భగవంతుడు కావాలా అని చెప్పినప్పుడు ఆచార్యులు లేకుండా భగవంతుడు మనం పొందలేం కదా. ఆచార్యుడు మనకి ఏం చేస్తారట? రెండు రకాలైనటువంటి ఉపదేశాలు చేసినప్పుడు ఆయనకి రెండు కలుగుతాయట. అంతర్నేత్రం ఒకటి, బాహ్యనేత్రం ఒకటి. ఈ రెండు కలిసినట్లయితే సమదృష్టి కలిగి మనం అనుగ్రహింపబడతా అంట. అయితే ఎలా ఉంటుంది ఇంట్లో మనకి? ఏకైవ గురోహ దృష్ట్యా ద్వాభ్యావాతి లభేతయత్ సతత్ తిస్రుభి అష్టాభి సహసేనాభి కశ్యచిత్. అంటే ఏమిటి? ఆచార్యులు మన ఎవరైతే ఉంటారో వారు బాహ్యనేత్రంతో అంతర్నేత్రంతో కలిపి కనుక కటాక్షించినట్టయితే కలిగేటువంటి ప్రయోజనము ఒక ముగ్గురు మహానుభావులు. ఆఖరికి వాడికే ప్రయోజనం కంటే కూడా వారి అనుగ్రహం కంటే కూడా ఇది గొప్పది అంటారు. ఎటువంటిది? త్రినేత్రుల యొక్క మూడు నేత్రాల వల్ల కలిగే ప్రయోజనం ఎంత ఉంటుందో అలాగే చతుర్ముఖుడు, ఆయనకి ఎన్ని నేత్రాలు? ఆయనకి ఒక్కొక్క తలకాయకి రెండు నేత్రాలు అంటే 8 నేత్రాలు.
ఆ 8 నేత్రాల వల్ల కూడా శ్రీమన్నారాయణుడికి ఆయన పేరంటారు సహస్రదేవ పురుష సహస్రాక్ష సహస్రపాత్ అంటే 1000 కన్నుల వాడని చెప్పని అది పెరుమాళకు పేరు కదా. అటువంటి ఆయన నేత్రాల ద్వారా కూడా కలగనటువంటి కటాక్ష వీక్షణ ఉంటుందో మనకు ఆచార్యుల యొక్క అనుగ్రహం ద్వారా ఉంటుందో మనకి లభిస్తుందంటారు వేదాంత వీక్షకుల వారు. సుభాషిత నీవి అనేటువంటి తమ గ్రంథం లోపల అంటే ఏంటంటే అంత గొప్పది. అయితే తామరకు ఉండేటువంటి గొప్పదనం ఎక్కువ, పెరుమాళకు ఉండే గొప్పదనం ఎక్కువ అంటే మరి మనం తామరతో పోలుస్తున్నామే పెరుమాళక నేత్రాలని, అంత గొప్పవా ఆ తామరలు అంటే మరి ఇప్పుడుండి నాకు కొంతకాలానికి వాడిపోతుందిట. అయితే తామర నుంచి స్వామికి ఒక ఎరుపుదనం మాత్రమే వచ్చింది కానీ వాత్సల్య మూలకం అంటే ఏంటి? భగవానుడు ఉండేది వాత్సల్యం అనేటువంటిది ఆ దృష్టి ఏదైతే ఉంటుందో ఆ దయాదృష్టి అనేటువంటిది తామరకు లేదు కదా అని చెప్పని అంటారు. అందుకే అంటారు మన అమ్మాది వారు కూడా అంటారు కత్తురేకల తామరై నిన్ను కనపాదము కయ్యోవా శుద్ధైతన పొన్ను నువ్వు తిరుమేని ఎడియవ్వాదు అంటే ఏంటి? స్వామి లోకల్లో ఉండేటువంటి వాటితో పోలుస్తున్నామే కానీ నీ యొక్క దివ్య పాదారు విధములు కానీ వాటి శోభ కానీ ఈ దివ్య నేత్రాలకు శోభ కానీ వాటికి ఎక్కడయ్యా తామర ఉంటుంది వాడిపోతుంది. కాబట్టి నేను చెప్పకూడదు ఇక నాకేం లేదు. ఇంకా పాదపద్మాలని చెప్పినప్పుడు ఏం చెప్తాం? బంగారం అంటున్నావు. నీ దివ్య నేత్రాలు అంటే తామరలు అంటున్నావు. నాకు ఇంకా వేరే ఉపమానం లేక మేము చెప్తున్నాం కానీ అది నిజంగా మేము పోలుస్తున్నామంటే నిన్ను పొగుతున్నట్టు కాదయ్యా, నిన్ను తిట్టినట్టు అవుతుంది, నిన్ను నిందించినట్టు అవుతుంది ఏంటి అన్నమాట వాడు. అయితే దీంట్లో కూడా మనకు తింగరం ఆదిత్యుల మెడుందార్పోర్ అంగని గండంగొండెంగల నేరు నొక్కుడియారు. ఆకాశంలో సూర్యచంద్రులు ఎలాగైతే ఒకే పర్యాయం ఉదయించినట్లుగా ఈ సుందరమైనటువంటి అందమైనటువంటి కథాక్ష వీక్షణము మా పైన ప్రశ్నింపజేయాలి స్వామి. అలా గనక నువ్వు ప్రశ్నింపజేస్తే ఏమవుతుంది? మేము ఎంగ ఏం శాపమిలందు నీ యొక్క విశ్లేషము సంపూర్ణంగా తీరిపోతుంది, నీకు విరహం నాకు తీరిపోతుంది, మాకు అపరిమితమైనటువంటి ఆనందం కలుగుతుంది అంటున్నాక. అయితే ఈ ఆనందం కలిగినప్పుడు అంటే నిజంగా చెప్పాలంటే భగవంతుడు స్వామి యొక్క శ్రీమన్నారాయణుడి యొక్క టాప్ టు బాటం అంటే కానీ పై నుంచి కింద దాకా కూడా ఏదైతే ఉందో పాదాలకి పోయి పైకి అనుకోండి మొత్తం ఒక్కొక్క అవయవం కూడా ఏదైతే ఉంటుందో అన్ని అందరి శాపాలు తీర్చాయట. అలా శాపాలు ఇప్పుడు మేమంతా మాకు కూడా మాకుండేది ఈ శాపం తొలగిపోగాక మీ దృష్టితో చెప్పంటున్నారు కోరికలమాట. ఎలాగా? భగవంతుడి యొక్క పాదధూళి ఆ పాదధూళి ప్రభావంతో అహల్యతరించింది. ఆ యొక్క పాదారు విందముతోటి పరిచక్రవర్తి ధరించాడు. తర్వాత మోకాళ్ళు స్వామి చిన్న పిల్లవాడు, చాలా చిన్న పిల్లవాడు అలా పాకుతున్నాడు. తల్లి రోటికి కట్టేసింది, మెల్లగా ఏడ్చుకుంటూ ఆ రోడ్డు ఈడ్చుకుంటూ పోతున్నాడు. పెద్ద చెట్లు ఉన్నాయి, ఆ చెట్ల మధ్యలో తీసుకెళ్లాలని ప్రయత్నం చేశారు. మోకాళ్ళతో వెళ్ళాడు కదా, ఈ పాకేవాడు చేతులాడు మోకాళ్ళతో కదండి. ఈ మోకాలు వెంట ఆ చెట్లకి తగిలాయి. తగలంగానే అది ఒక దండలో కింద మారిపోయాయి. నలకోపద మణికిరీవుడు అయిపోయా మా శాప విమోచనం అండి ఆమె వెళ్ళిపోతాం నమస్కారం చేసి వెళ్ళిపోయారు వాళ్ళు. తర్వాత తొరలు ఉన్నాయి. ఈ తొరలు ఎవరికి శాప విమోచనం? మధు కైటభులు అనే వాళ్ళకి పిష్ట మధు కైటభ కీటం అంటారు సుందరబాహుత్సవంలో పూర్తాడు మనకి. అంతేట ఆ మధు కైటభులకు వాళ్ళ శాపంతో వాళ్ళు వక్షస్థలంలో ఉండేటువంటి శ్వేదం చెమట ఏదైతే ఉందో దాని ద్వారా వృద్ధులు ఉండేటువంటి శాపం తొలగిపోయినట హరశాప విమోచన పెరుమాళ్ళని దర్శనం చేస్తున్న మనకి పెరుమాళ్ళు నన్ను చూడొచ్చు. అక్కడ వృద్ధుడు చెప్తాక ఒకసారి పార్వతితోటి ఇదిగో నాకు ఒకనాడు శాపం కలిగింది మా నాన్నగారు అంటే బ్రహ్మదేవుడి ద్వారాను సృష్టి చేయమన్నారు, నేను చేయనన్నాను. దాంతో నాకు కోపం కూడా వచ్చింది, వచ్చి మా ఆ తండ్రి గారికి తలకాయ నేను వచ్చేసాను ఒకదాన్ని అని చెప్పంటారు. అప్పుడు బ్రహ్మగారు అన్నట్ట నిష్కారణంగా నువ్వు నన్ను శపించావయ్యా కాబట్టి ఈ పేరు నుంచి కపాలి అన్నాడు. ఆ కపాలను తిరచ్ఛేదం చేశావు కదా వచ్చి నీ చేతి తగ్గుతుందన్నట. యస్మాత్ అనపరాధస్య శిరచ్ఛిన్నం త్వయామమ నన్ను అనవసరంగా తిరచ్ఛేదించావు. తస్మాత్ శాప సమాయుక్త కపాలిత్వం భవిష్యత్తు నీ పేరు నుంచి కపాలి అన్నాడు. అప్పటి నుంచి ఆయన పట్టుకుంటే బ్రహ్మ కపాలం చేతికి తిరిగా ఎక్కడ వెళ్ళినప్పుడు అదే ఉంటుంది. ఆఖరి అడుగుతున్నప్పుడు కూడా ఆ కపాలం లోపలట. అలాంటిది ఏమైనా పెరుమాళ్ యొక్క వక్షస్థలంలో ఉండేటువంటి ఆ స్వేద బిందువు ఆ యొక్క అమ్మవారి యొక్క ఇద్దరు కళ ఆ యొక్క అనుగ్రహంతో ఇది ఇందులో పరిమిత. ఈ కపాలంలో ఆ స్వేద బిందువు పరగానే ఇది ఆ తోటున ఏమైంది వెంటనే 1000 ముక్కలైపోయింది అది. అంటే విష్ణు ప్రసాద శిష్యుని కపాలం తమ సహస్రభ స్ఫుటితం బౌధాయాంతం స్వప్నలబ్ధ ధనం యథ ఎట్లా ఎదలిపోయి ముక్కలైపోయి నాకు ఆ స్వామి అనుగ్రహం కలిగింది అని చెప్తున్నట్టు దీనిపర. అలాగే మనకు వక్షస్థలం లక్ష్మీదే ఉంది. దూర్వాసు శాపం ద్వారా మొత్తం కోల్పోయారు ఇంద్రుడు.
ఆ ఇంద్రుడు మళ్ళీ కోల్పోయింది తెచ్చింది ఆ వక్షస్థలాన్ని మార్చంట. అలాగే మరి గోపికలకు అంటే కన్నులు నీ దివ్య దృష్టి కనుక మా మీద పడినట్టు అంటే నేను తరిస్తాము అని చెప్పి అంటున్నారు. ఇంత అద్భుతమైనటువంటిది ఈ పాశురం. ఈ పాశురం లోపల మనకు చక్కగా ఆ యొక్క తిరుమాదించోడై అనేటువంటి అర్హర్ కోయిల్ అంటాం కదా, అక్కడ ఉండే దివ్యదేశంలో ఉండేటువంటి భగవాను మనకి చక్కగా అమ్మవారు స్థుతించింది. అయితే ఈ పాశురాన్ని మేము చక్కటించాం. ముఖర్ కింద మీకు చెప్తాం. ఈ అందరూ కూడా చక్కగా దీన్ని అనుసంధానం చేయండి. అందరు మా జాలపరిచి అనే పాశురం. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. పాశురం చెప్తామన్నా. అందనుమాన్యాలత్తరశేర్ அபிமான பங்கமாய் வந்து பள்ளி கட்டில் கீழே சங்கமிருப்பார் போர் வந்து பெய்தோம் இங்கினிவாய் செய்த தாமரை பூ போவே சங்கன சிரிச்சிரிதே எம்மேடு விழியாவோ திங்களுமாதித்யனும் இருந்தார் போல் கணிரண்டும் கொண்டு எங்களுமேலு நோக்குதியேல் எங்களுமேலு சாபமிழிந்து ஆண்டாளு திவ்ய திருவடிகளே சரணம். சிஷ்ணமாரிகாபந்த நந்தபந்துர ஜிஷ்ணவே விஷ்ணுச்சித்தனோஜாயை கோதாயை நித்யமங்கலம். ஸ்வஸ்தி பிரஜாபிய பரிபாலயந்தாம் న్యాయేన మార్గేణ మహిమహీష. ఓం బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. జై శ్రీమన్నారాయణ.